సో ఈ రోజు మళ్ళీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తను ఎవరో కాదు, తన్వి జైన్. నేర్చుకున్నారా? లేదు, డైరెక్ట్ డి ఐ మీన్ డాన్సే డి నుంచి స్టార్ట్ చేశాను. ఏదైనా డైలాగ్ చెప్తారా మాకోసం? నేర్చుకున్నారా ఏదైనా డైలాగ్ ఆర్ సాంగ్? నాకు తెలుగు డైలాగ్స్ అంతా తెలీదు, హిందీ కూడా నేర్చుకోలేదు. అయిపోతాం. సాంగ్ పాడతారా మాకోసం? సాంగ్స్ పాడొచ్చు. ఓకే, పాడండి అయితే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. ఇప్పటి వరకు తన్వి గారికి పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? అది ఎందుకు? ఉన్నాయి కదా, తెలుసుకోవాలి కదా. ప్రపోజల్స్ ఉన్నాయి. మీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ లేదు, బట్ చెప్పక దాచక కాదు, లవ్ స్టోరీ లేదు, అదే చెప్తున్నా. లవ్ స్టోరీ లేదు, బట్ నాకు ఎక్కడో ఒకరంటే ఇష్టం. ఎస్, ఎక్స్ప్రెస్ చేశారా మరి ఆపోజిట్ పర్సన్? లేదు, నేను చేయను. ఇలా ఇద్దరు అయితే ఎలా మరి తెగేది? అయినా చేశారు. చేశారు. మీరేం చెప్పారు? ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఎందుకు మరి యాక్సెప్ట్ చెయ్యొచ్చు? అది నేనే తప్పు చేశాను ఇంటర్వ్యూలో అవన్నీ చెప్పేసి. నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇంత చెప్పడం తప్పు అని. ఎడిట్ లో వెళ్తుంది, మేము ఇదే వేసుకుంటాం, ప్రోమోలో ఇదే వేయండి అయ్యా రిపీట్. ఇన్నటి వరకు కూడా హాట్ టాపిక్ జానీ మాస్టర్ అండ్ సృష్టి గారిది. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, జానీ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్. అవునా, చాలా మందికి కూడా లైఫ్ ఇచ్చారు ఆయన. నేను వర్క్ చేసేటప్పుడు అయితే నాకు హీఈస్ అ నెగటివ్ మ్యాన్, అమ్మాయిలు పిచ్చి. ఉండేవారు మాస్టర్ కానీ సృష్టి గారు కానీ. అంటే ఇప్పుడు మేబీ పబ్లిక్, హీఈస్ అ పబ్లిక్ ఫిగర్. ఇంకా సృష్టి కూడా ఒక డి కంటెస్టెంట్, షీఈస్ అ ఫైనలిస్ట్, కాబట్టి మేబీ పబ్లిక్ లో నార్మల్ గా ఉండొచ్చు. కానీ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు మళ్ళీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇంతకుముందు డీలో పార్టిసిపేట్ చేసి అండ్ డీ తర్వాత కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. అలానే చాలా షోస్కి, చాలా ఏమంటారు సెలబ్రిటీస్కి కూడా తను పర్ఫార్మెన్స్ చేయించడం కూడా జరిగింది, కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సో తను ఎవరో కాదు, తన్వి జైన్. ఒకసారి తనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. ఓకే, సో ఆఫ్టర్ లాంగ్ టైం అడిగి ఇన్ని డేస్ అయింది కలవడానికి. చాలా 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 డేస్ తర్వాత ప్లాన్ చేసి ఈరోజు అట్ లాస్ట్ వచ్చేసింది. ఓకే, ఫ్రీ అయ్యారా? ఇప్పుడు ప్రెసెంట్ షూట్స్ లో చాలా బిజీ అనుకుంటా. అవును, బిజీ అంటే నిన్న వరకు కూడా ఫుల్ బిజీలోనే ఉన్నాను. ఈ రోజు ఎలాగో లేదు, వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానని వచ్చేసాను. ఓకే, సో చాలా మందికి కూడా మీ గురించి అసలు తెలీదు. అవును, నేను యూట్యూబ్ లో కానీ లైక్ ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా మీ గురించి డీటెయిల్స్ అంతగా రావట్లేదు. అవును, సో ఇంటర్వ్యూస్ ఇదంతా కూడా చాలా తక్కువనా? నాకు ఒక నర్వస్నెస్ ఉంటది ఇంటర్వ్యూ చెయ్యడం అంటే, ఒక నర్వస్నెస్ అన్నమాట. సో నేనే అవాయిడ్ చేస్తా. ఎందుకు అంటే మొత్తం లైఫ్ సీక్రెట్స్ బయటికి వచ్చేస్తుందని అలా భయం. ఓకే, బట్ చెప్పాలిగా ఫ్యాన్స్ కి. చెప్పాలి, అది నార్మల్ పర్సనల్ లైఫ్ వరకు పర్సనల్లే ఉండాలని. ఓకే, సో ఇప్పటి వరకు కూడా లైక్ ఎవరికి తెలియదు కాబట్టి సో కొంచెం కొంచెం అయితే రివీల్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, అడగొచ్చుగా అన్ని క్వశ్చన్స్ అయితే. ఓకే, సో పుట్టింది పెరిగింది అంత ఎక్కడ నుండి? పూణే, మహారాష్ట్ర. పూణే, మహారాష్ట్ర. ఎస్. ఓకే, సో ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది, దీని తర్వాత ఇంకా ఇదే మొత్తం డాన్స్.
డిగ్రీ తర్వాత డాన్స్ కాదు, ఆఫ్టర్ 10th ఓన్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ డి. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఛాన్సే లేదు, మొత్తం ఇక్కడే ఉన్నాను. ఓకే. సో పేరెంట్స్ పేరెంట్స్ ఇప్పుడు పూణేలో ఉన్నారు. వాళ్ళు మన బిజినెస్ ఉంది, అంటే మేబీ ఒక 20 years బ్యాక్ బిజినెస్ అది, అదే వాళ్ళు, ఐ మీన్ దే ఆర్ రన్నింగ్ ద సేమ్ బిజినెస్. ఓకే. సిబ్లింగ్స్? ఐ హ్యావ్ వన్ స్మాల్ బ్రదర్. ఓకే. తను చదువుతున్నారా? యా, హీ ఈస్, అండ్ ఆల్సో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు. ఓకే. Yes. సో కంప్లీట్ అందరూ కూడా బిజినెస్, Yes. జాబ్స్ అలా ఎవరికి లేదు లేదు. ఓకే. డాన్స్ చిన్నప్పటి నుండి నేర్చుకున్నారా? లేదు, డైరెక్ట్ డి, ఐ మీన్ డాన్సే డి నుంచి స్టార్ట్ చేశాను. దీనికి ముందు ఐ డింట్ వెంట్ టు ఎనీ క్లాస్ ఆర్ నథింగ్. ఓకే. డైరెక్ట్ డి ఎంటర్ అయ్యి ఐ స్టార్టెడ్ డాన్సింగ్, ఇట్ సీమ్స్. అలా ఎలా పాసిబుల్ అండి? అంటే చాలా మంది కూడా, అంటే డీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి కూడా డాన్స్ నేర్చుకోవడము, అవును, ఇంట్రెస్ట్ ఉండడము, క్లాసికల్ డాన్స్ అని అదని ఇదని చాలా నేర్చుకొని తర్వాత ఇన్స్టాగ్రామ్ త్రూ లేదంటే ఫేస్బుక్ త్రూ ఇక్కడ మాస్టర్స్ కాంటాక్ట్ అయి తీసుకొచ్చారు. అవును, మనం అవును, చాలా వరకు విన్నాం అవును, అది. అవును. మీకు ఎలా అవకాశం వచ్చింది మరి? నేను అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ గుడ్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ. సో ముకుల్ అని, నౌ హీ ఈజ్, ఐ మీన్ తెలుసా తెలీదు, ఐ డోంట్ నో, హీ ఆల్సో డిడ్ డి, అండ్ ఇప్పుడు రీల్స్ లో చాలా బిజీ అన్నమాట. సో ఆయన రెఫరెన్స్ త్రూ ఐ కేమ్ టు డి. దాని తర్వాత నాకు డాన్స్ అంటే అప్పట్లో అంత, అంటే ఒక చెయ్యాలని ఒకటి ఉండేది, బట్ రా, అంటే ఐ వాజ్ నాట్ నోయింగ్ హౌ టు డాన్స్. దాని తర్వాత వెన్ ఐ కేమ్ టు డి, నేను అక్కడ ఐ లర్న్ హౌ టు డాన్స్, హౌ టు గివ్ ఎక్స్ప్రెషన్స్, మై ఫ్లెక్సిబిలిటీ అన్ని యూస్ చేసేసి ఒక ప్రాపర్ కంటెస్టెంట్ మటీరియల్ మాస్టర్స్ క్రియేట్ చేశారనమాట. ఓకే. సో మొత్తం అంతా కూడా నేను డి, ఎస్. బట్ లక్ కదా, డీకి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే? 16 అనుకుంటా. 16. సో నార్మల్ గా మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా పక్కన పెడితే ఏజ్ మ్యాటర్ వచ్చింది కాబట్టి, అవును, డి షోకి తీసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇంతకు ముందు కూడా జరిగిన ఇష్యూ నుండి స్టార్ట్ అయింది కదా. సో అది అంటే అప్పుడు మీకు 16 years old, అవును, రైట్? ఇప్పుడు ఎలా తీసుకున్నారు అప్పుడు? ఇది మళ్ళీ లేదు లేదు, జస్ట్ నార్మల్ గా అడుగుతున్నాను. అంటే మీ అప్పుడు చెప్పారా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏజ్ ఇలా ఉండాలి ఏంటి? కాదు, వాళ్ళు చెప్పారు, అండ్ అంటే దే ఆస్క్డ్ us, అంటే మీకు ప్రాబ్లం లేదంటే ఓకే మనం చేద్దామని వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. అది ఏజ్ తక్కువ ఉంది, ఫేక్ సర్టిఫికేట్స్ అవన్నీ ఏం లేకుండా మనం ఓకే అయ్యా, వాళ్ళ ఓకే అయ్యా, అది అయిపోయింది. అంటే 18+ ఉంటది యాక్చువల్ గా డి చెయ్యాలంటే, బట్ నేను 16.5 లో నేను డి చేశాను. ఓకే. సో నార్మల్ గా డి షోకి కంటెస్టెంట్ ని తీసుకోవాలంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? ఏం లేదు, అంటే జస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఏమి ఉండవు, అగ్రిమెంట్స్ అట్లా? లేదు, నో అగ్రిమెంట్స్ ఉంటది, అగ్రిమెంట్స్ ఉంటాయి. అది జస్ట్ వీ హ్యావ్ టు సైన్ దోస్ అగ్రిమెంట్స్. అంటే హెల్త్ ఏమైనా అయితే డి మళ్ళీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, అవన్నీ అంటే మీ రెస్పాన్సిబుల్, మీకు ఉన్న రెస్పాన్సిబిలిటీతో యూ కెన్ డూ డి అని ఒక, అంటే జస్ట్ దాట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దే అప్లై. ఓకే. సో పూణే నుండి ఇక్కడికి వచ్చారు. అవును. సో మీ ఇంట్రెస్ట్ తోని డీలో పార్టిసిపేట్ చేయాలని వచ్చారు కదా. సో ఫినాన్షియల్ గా డి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తుందా? ఫస్ట్ సీజన్ చేసేటప్పుడు వి డింట్ హ్యాడ్ ఎనీ పేమెంట్, బట్ ఛాంపియన్ చేసేటప్పుడు ఎస్, ఛాంపియన్స్ తర్వాత దే స్టార్టెడ్ పేయింగ్ అస్. ఆఫ్టర్ ఛాంపియన్స్ పేమెంట్స్ ఉంటది కంటెస్టెంట్స్ కి కూడా, పర్ సాంగ్ కి పర్ షెడ్యూల్ కి పేమెంట్స్ ఉంటాయి. ఓకే. సో అలా సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం మన డి రాజు ఉన్నారు కదా కంటెస్టెంట్, సో తను యాక్చువల్ గా డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారనమాట, ఫినాన్షియల్ గా మాస్టర్స్ మాత్రమే చూసుకోవాలి తప్ప షోకి మాకు ఎలాంటి సంబంధం ఉండదు. అండ్ చాలా మంది మాస్టర్స్ కూడా పర్సనల్ లైఫ్ తీసుకుంటే వాళ్ళ పొలాలు ఆస్తులు అన్ని అమ్మేసి కూడా కంటెస్టెంట్స్ ని చూసుకుంటారు అని. లైక్ ఎగ్జాంపుల్ చిట్టి మాస్టర్, సో తన కంటెస్టెంట్స్ ని చూసుకోవడానికి వెనకాల ఏది ఉంది ఏంటి అన్ని కూడా పెట్టేసి ఒక బలంగా చేస్తారు అని చెప్పి. అలా ఎప్పుడు అది డి, నేను డి జోడీ చేసేటప్పుడు ఇవన్నీ ఈవెన్ వి ఆల్సో ఫేస్డ్. అంటే నా ఇంట్లో చాలా డిఫరెంట్ సిచ్యువేషన్, ఇక్కడికి వచ్చిన ఐ స్టార్టెడ్ సర్వైవింగ్ అ లాట్. అంటే ఫుడ్ ప్రకారం కానీ స్టేయింగ్ కానీ అవన్నీ అప్పుడు చాలా సార్లు అనిపించింది, అరే ఏంట్రా మనం ఇంత మంచిగా ఉన్నాం ఇంట్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ స్ట్రగల్స్ అవన్నీ కష్టాలని. కానీ అది ఒక, అంటే
ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకే, స్ట్రగల్స్ ఉంటాయి, అది ఫేస్ చెయ్యాలి అని ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు కూడా చాలా టైం అది అంటే మన పేరెంట్స్ ని లీవ్ చేసి వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి, అది వాళ్ళకి నచ్చుతుందా లేదో తెలీదు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా, ఆమెకి నచ్చుతుంది, కానీ ఎక్కడో లోపల అనిపిస్తుంది, అరే ఇంట్లో బాగుండేది, ఇక్కడెందుకు, ఒక ఫ్లాట్ ఉండాలి, ఒక బంగ్లో ఉండాలని అంటే ఉంటది కదా. సో జస్ట్ దాట్, అంటే ఇంట్లో అన్ని మంచిగా ఉండదు, అది అవన్నీ వదిలేసి అదే. ఓకే, ఫస్ట్ అలా వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ స్టెప్ పెట్టినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండే? భయపడ్డారా? చాలా చాలా నర్వస్. నేను ఆడిషన్సే మర్చిపోయాను అసలు. అంటే అంత నర్వస్నెస్ ఉండేది, ఏం తెలీదు, ఆ లాంగ్వేజ్ తెలీదు. ఇంకా కూడా ఎక్కడ వెళ్ళినా అది తెలుగు గురించి పాయింట్అవుట్ చేస్తారు, ఇంకా కూడా అదే సేమ్ జరుగుతుంది. ఇంకా కూడా అది అంటే ఒక ఫ్లో రాలేదు. బట్ కంపేర్ టు అదర్స్, లైక్ ఇప్పుడు డి షోకి యాంకరింగ్ చేసిన మన రష్మి గారు కూడా స్టిల్ ఇప్పటి వరకు తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదు. సో కంపేర్ టు అదర్స్ మీరు చాలా బాగా నేర్చుకున్నాను. అయినా ఒక ఫ్లో రావాలి, ఒక స్లాంగ్ ఇంప్రూవ్ అవ్వాలి అని ఒకటి ఉంటది కదా, అది ఇంకా స్లాంగ్ లేదు. అది యా యా అది. సో ఫస్ట్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీతో పాటు పేరెంట్స్ ఎవరు వచ్చారు? మమ్మీ వచ్చారు. ఇంతవరకు కూడా బిఫోర్ 6 months ago కూడా షీ వాజ్ యూస్ టు బీ విత్ మీ. ఈ 6 months తర్వాత ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్. అన్ని నేనే మేనేజ్ చేయాలి, అవన్నీ చాలా కష్టంగా అయింది. ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళినప్పుడు ఒక 2 days కంటిన్యూస్గా ఏడ్చాను. అంటే ఆ డేస్ డిఫరెంట్ ఉండేది. నేను చాలా ఫెమిలియర్ పర్సన్ అనమాట. అవన్నీ వదిలేసి సోలో లైఫ్ అవన్నీ అంటే చాలా కష్టమైంది. దీని తర్వాత స్టార్ట్ అయింది స్ట్రగల్స్, అవన్నీ స్టార్ట్ అయ్యి అలా ఏదో ఒక రోజు సెటిల్ అవుతాం మనం అనుకున్న బంగ్లా, ఫ్లాట్. అది జరగాలి. ఇప్పుడు కూడా వచ్చినప్పుడు నేను చాలా బంగ్లోస్ చూసాను, అవన్నీ చూసిన తర్వాత ఫ్రెండ్ కూడా చెప్పాను, ఏదో రోజు నేను ఇలాంటి బంగ్లో ఐ హ్యావ్ టు బిల్డ్ ఫర్ మై పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక మైండ్ లో ఉంది. అది ఎప్పుడు అయితే తెలీదు, బట్ డెఫినెట్లీ నేను అది చేస్తా. ఓకే, సో డాన్స్ అనేది చూస్ చేసుకోక ముందు మీ కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? లైక్ గోల్స్ ఉంటాయి. అవును, గోల్స్ ఉంటాయి. స్టడీస్ అంటే నేను చాలా స్టూడియస్. సో ఇప్పుడు కూడా రిలేటివ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే మీ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుంది, ఆమె మంచిగా ఉంది కదా స్టడీస్ లో, షీ కుడ్ హ్యావ్ క్యారీడ్ ఇట్ అని. సో అప్పుడు డ్రీమ్స్ వేరే డ్రీమ్స్ ఉన్నాయి. నేను కలెక్టర్ అవ్వాలి, అలాంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ అందరికి ఉంటాయి, లాయర్, డాక్టర్, అవన్నీ. నాకు కూడా అలానే ఉండేది, కానీ డెస్టినీ ఎక్కడికో తీసుకెళ్ళింది అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, సో కలెక్టర్ అవ్వాల్సిన మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా కొరియోగ్రాఫర్, డాన్సర్ అయ్యాను. అలా ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? కొరియోగ్రాఫర్ బాగుంది, బట్ అది ఎక్కడో ఆ చోట ఉంటది కదా, అరే బాగుండేది ఆ లైఫ్. డిగ్రీ ఫినిష్ చేశారా? అవును, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ పీపుల్స్ కి ఏదో ఒకటి కావాలి కదా, ఏం చదువుకుందని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే. మనం ఎంత డబ్బులు సంపాదించినా వాట్ ఎవర్ వీ హ్యావ్, ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది, వాట్ యూ హ్యావ్ స్టడీడ్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్. సో దానికోసం క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా మనం చేసే వర్క్ ని డిసైడ్ చేయదు. క్వాలిఫికేషన్ ఉందా అంటే ఉంది, అది ఏం చెయ్యదు. అవును, ఆ చదివిన చదువు కూడా మనకి ఎక్కడ కూడా యూజ్ అవ్వదు మాట్లాడుకుంటే, అవునా? సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మరి? హ్యాపీయా? దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ అంటే సపోర్ట్ అన్నమాట. సో యా, దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎక్కడో నేను ఐ మీన్ వాట్ ఎవర్ ఇఫ్ ఐ అర్న్ ఆర్ ఎనీథింగ్, అది ఎప్పుడో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, అప్పుడే ఐ విల్ బి సాటిస్ఫైడ్ అన్నమాట. ఓకే, డి తర్వాత చాలా మందికి కూడా ఆపర్చునిటీస్ మళ్ళీ రాలేదు. అవును, కొంతమందికి మాత్రమే మళ్ళీ ఆపర్చునిటీస్ రావడము. లైక్ శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, లైక్ ఇంకొంతమంది ఆఫర్స్ ఇవ్వడము చేయడం స్టార్ట్ చేశారు కదా. ఆఫర్స్ ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ గా ఉన్నారు. కానీ చాలా మందికి అసలు ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా తెలియదు. అవును, ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో చూస్తే తప్ప వాళ్ళకి అనిపించట్లేదు. అది కూడా సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉండడం వల్ల తెలుస్తుంది. అవును, ఎందుకని అంటే కొంతమందికి ఆపర్చునిటీస్ రావడము, కొంతమందికి అసలు
ఈ జోన్ లోనే అసలు లేరు కంప్లీట్ గా. కారణం ఏంటి? జస్ట్ బికాజ్ వర్క్ కన్సిస్టెన్సీ. Okay. వాళ్ళు ఫస్ట్ ఎలా వర్క్ చేస్తున్నారు, జానీ మాస్టర్ గానీ, మన శేఖర్ మాస్టర్ గానీ, గణేష్ మాస్టర్ గానీ, ఫస్ట్ D2 D1 ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వర్క్ చేశారు, ఇప్పుడు కూడా అదే ఫ్లో ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి డాన్స్ చేయమంటే అదే గ్రేస్ లో చేస్తారు వాళ్ళు. D2లో D1లో ఎలా చేశారు, ఆ జస్ట్ వర్క్ కన్సిస్టెన్సీ వల్ల ఇంకా పబ్లిక్ ఫ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా, సపోర్ట్స్ అవన్నీ, వర్క్ కన్సిస్టెన్సీ అండ్ పబ్లిక్, ఇంకొక డెస్టినీ, అవన్నీ ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే. సో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇవ్వాలి అంటే నార్మల్ గా డీలో పర్ఫార్మెన్సెస్ ని చూసి ఇస్తున్నారా, లేదు అని అంటే నార్మల్ ఇప్పుడు మీ పర్ఫార్మెన్సెస్ ని చూసి ఇస్తున్నారా, లేదా నార్మల్ గా వాళ్ళకి పర్సనల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల, ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల అలా ఇస్తున్నారా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఇఫ్ నా పర్ఫార్మెన్సెస్ చూస్తే ఒక మాస్టర్ కూడా పిలవరు నా D పర్ఫార్మెన్సెస్ చూస్తే. అంటే నాకు ఇప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, నేను చెప్పాను ఆల్రెడీ, నేను డాన్స్ నేర్చుకున్నాను Dకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్. సో అప్పుడు ఉన్న తన్వి వేరు, ఇప్పుడు ఉన్న నేను వేరు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి పిలిచినానంటే ఇప్పుడు నేను శ్రీదేవి చేస్తున్నాను, జబర్దస్త్ లో రష్మి మ్యామ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాను. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు యూ కెన్ ట్రై విత్ దిస్ గర్ల్ అని. సో ఇలా చేసిన తర్వాత అన్ని మాస్టర్స్ కి ఇప్పుడు నేను ఎవరని తెలిసిపోయింది. సో వాళ్ళకి ఎప్పుడైనా కావాలంటే దే విల్ డైరెక్ట్లీ కాంటాక్ట్, అంటే ఇన్ఛార్జ్ ఉంటారు, ఇన్ఛార్జ్ మనకు కాంటాక్ట్ చేస్తారు. ఓకే. సో మీ అందరికి కలిపి ఒక ఇన్ఛార్జ్ ఉంటారా? అసిస్టెంట్స్ కి కలిపి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన వచ్చి కాంటాక్ట్ చేస్తారు. అంటే ఈ మాస్టర్ కి రేపు నుంచి రిహార్సల్స్ ఉన్నాయి, సో మీరు చేయగలుగుతారా ఆర్ విల్ యూ కమ్ ఆర్ నాట్ అని వాళ్ళు అడుగుతారు. సో ఇఫ్ ఫ్రీ ఉంటే మనం వెళ్ళొచ్చు. ఓకే. అంటే మూవీస్ కి లైక్ ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి మీ అందరికి కలిపి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. సో వాళ్ళు చెప్తే మీరు ఒకవేళ ఓకే అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, లేదు అంటే ఇంకా వేరే వాళ్ళు. అవును. ఓకే. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అని ఎవరికి తెలీదు. అవును. ఫస్ట్ కొరియోగ్రఫీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ? అంటే యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గరే చేశాను నేను ఫస్ట్. కానీ అసిస్టెంట్ గా చేయలేదు నేను. అప్పుడు కరోనా టైం, అంటే ఎవరి దగ్గర వర్క్ లేదు, ఏం లేదు. అప్పుడు నేను అంటే సృష్టి ఉన్నారు ఆయన దగ్గర అసిస్టెంట్ అని, ఆమె షీ కాంటాక్ట్ మీ, ఉర్వశి రోతేలా సాంగ్ ఉండేది. సో షీ కాంటాక్ట్ లైక్ ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ విత్ మాస్టర్, హీ ఈస్ హ్యావింగ్ అ సాంగ్ టుమారో, మీరు స్టార్ట్ అవ్వండి. అప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ ఇష్యూస్, కరోనా అంటే అది ట్రావెలింగ్ అవన్నీ క్లోజ్ అయిపోయింది. సో చాలా మేనేజ్ చేసి రిహర్సల్స్ వెళ్ళాము. అప్పుడు 6 గర్ల్స్ కావాలి యాక్చువల్గా, 6 or 8 గర్ల్స్ D నుంచి. కానీ నాకు ఒక చిన్న ఈగో ఉంటది, అంటే అందరితో కలిసి నేను ఎక్కడో అంటే అలా ఒక ఈగో ఉంటది అనమాట. ఐ కాంట్ డాన్స్, అందరు ఉన్నప్పుడు ఐ కాంట్ డాన్స్, సోలో లీడ్ ఉంటే నేను హ్యాపీగా చేసుకుంటా. సరే ఓకే వచ్చేస్తా, అప్పుడు వర్క్ లేదు అని ఓకే అనేసాం. కానీ ఎక్కడో బస్సులో వెళ్ళేటప్పుడు దేవుడిని వద్దులే, నేను సృష్టి ఉంటేనే బాగుండేది, అందరు ఉంటే ఎందుకని ఒక చిన్న ప్రే అనమాట. అండ్ హీ ఆబ్వియస్లీ లిసన్ మై ప్రే. రేపు వెళ్ళేసి కరోనా టైం, ట్రావెలింగ్ లేదు, ఎవరు అమ్మాయిలు రాలేదు, నేను సృష్టి మన ఇద్దరు కలిసి మాస్టర్తో ఫస్ట్ టైం వర్క్ చేసాం. అప్పుడు ఇన్ఛార్జ్ అన్న చూశారు. సో అప్పటి నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. నార్మల్ గా మొన్నటి వరకు కూడా హాట్ టాపిక్ జానీ మాస్టర్ అండ్ సృష్టి గారిది. చాలా మంది అంటే బయట ఉన్న జనాలు కానీ, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్లో ఉన్న జనాలు కానీ మాట్లాడింది ఏంటంటే డాన్సర్స్ అందరూ కూడా భయపడుతున్నారు, రియాలిటీ ఏంటి అనేది బయట తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ బయట పెట్టడానికి లైఫ్ ఉండదేమో అని చెప్పి భయపడుతున్నారు అని వచ్చింది. నిజమేనా అది? అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగింది ఈవెన్ వీ డోంట్ నో. చాలా మందికి తెలుసు, అయినా వాళ్ళు చెప్పట్లేదు. రైట్ హ్యాండ్స్ ఉండొచ్చు, వాళ్ళ అసిస్టెంట్స్ ఉండొచ్చు, ఇన్ఛార్జ్ ఉండొచ్చు, అందరికి అన్ని మ్యాటర్స్ తెలుసు. చాలా వరకు ఇది బయటికి కూడా వచ్చేసింది. బట్ అవును, అది నిజమే. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ గురించి మనకి ఏమైనా తెలిస్తే ఓకే వీ కెన్ టాక్. సేమ్ సృష్టికి అదే వైస్ వర్సా.
సృష్టి గురించి మనకేమైనా తెలుసుకుంటే వీ కెన్ టాక్ అబౌట్ దట్ టాపిక్. ఇంత హాట్ టాపిక్, ఇంత ఇంపార్టెంట్, అంటే చాలా ఏమంటారు దానికి, చాలా అది డిఫరెంట్ టాపిక్. అది దాని గురించి మనం మాట్లాడి అది పెద్ద టాపిక్ చేయడం అంటే దాని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, జానీ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్. అవును అవునా, చాలా మందికి కూడా లైఫ్ ఇచ్చారు ఆయన. అవును తన దగ్గర ఉన్న మనీ మ్యాటర్ లో అయినా, లేదంటే అవును. అవకాశాల మ్యాటర్ లో అయినా చాలా హెల్ప్ చేసిన వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక అమ్మాయి ఇలాంటి ఎలిగేషన్ వేసినప్పుడు ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో వాళ్ళందరైనా సరే బయటకు వచ్చేసి మాస్టర్ ఇలాంటి వాళ్ళు కాదు, మాకు తెలుసు అవును, పర్సనల్ గా అవును. మాస్టర్ ఏంటి అనేది. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి ఆ రోజు అలా జరుగుండుంటే అప్పుడు ఏం చేసింది అని మాస్టర్ సైడ్ ఎవరు నిల్చోలేదు. ఇది పెద్ద క్వశ్చన్ బయట. అందులో అవును. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, లైక్ నేను ఫస్ట్ వర్క్ చేసింది జానీ జానీ మాస్టర్ తో. నేను వర్క్ చేసేటప్పుడు అయితే నాకు హీఈస్ అ నెగటివ్ మ్యాన్, అమ్మాయిలు పిచ్చి అని నాకైతే ఏమనిపించలేదు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అయితే నాకు కొంచెం కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియాస్ వాట్ హ్యావ్ షీ బీన్ త్రూ ఆర్ మాస్టర్ బీన్ త్రూ, ఐ డోంట్ నో. కానీ ఓకే, వాళ్ళిద్దరు అంటే నాకు టాపిక్ గురించి మాట్లాడాలా వద్దా కూడా సెట్ లో నాకు ఎలా తెలీదు. ఉండేవారు మాస్టర్ కానీ సృష్టి గారు కానీ? సెట్ లో ఎలా ఉండేవారు వాళ్ళ దే బిహేవియర్? వర్ గుడ్. అంటే ఇప్పుడు మేబీ పబ్లిక్, హీఈస్ అ పబ్లిక్ ఫిగర్, ఇంకా సృష్టి కూడా ఒక డీ కంటెస్టెంట్, షీఈస్ అ ఫైనలిస్ట్, కాబట్టి మేబీ పబ్లిక్ లో నార్మల్ గా ఉండొచ్చు. కానీ ఐ డోంట్ నో, అంటే వీ కాంట్ జడ్జ్ దెమ్. ఇప్పుడు మాస్టర్ మిస్టేకా సృష్టి మిస్టేకా వి డోంట్ నో, మనం చూడలేదు వాట్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్, సో ఇట్స్ బెటర్ నాట్ టు జడ్జ్. ఓకే, మీ విషయంలో ఎప్పుడైనా అలాంటివి జరిగాయా? లైక్ ఎవరైనా మాస్టర్స్ కానీ, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ ఎవరైనా వచ్చి కమిట్మెంట్స్ ఉంటాయి, లేదు అంటే ఇలా ఇలా జరుగుతాయి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? కమిట్మెంట్స్ అయితే మనం ఉండే ప్రకారంగా ఉంటది. Okay. వాళ్ళకి తెలుసు ఈమెకి అడిగితే ఆల్రెడీ ఇంట్లో మంచిగా ఉంటది, షీ కెన్ గో బ్యాక్ ఎట్ హర్ హోమ్, వాళ్ళకి తెలుసు. అది కమిట్మెంట్స్ అడుగుతారు లేదా ఐ డోంట్ నో, బట్ నాకైతే ఇంతవరకు కమిట్మెంట్స్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, అడుగుతారు, అది అంటే అంత లేదు. బట్ యా, నా గురించి అయితే అది జరగలేదు. ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, చాలా మంది ఇప్పుడు తెలుగు వాళ్ళని చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు డాన్సర్స్ అయి ఉండొచ్చు, యాక్టర్స్ అయి ఉండొచ్చు, కమేడియన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఈ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, బయట నుండే వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీటికి కంఫర్టబుల్ గా ఉంటారు. డ్రెస్సింగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇలాంటి కమిట్మెంట్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ కొన్ని ఎక్సెట్రా. సో అవన్నింటికి వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు, మాట వింటారు, ఏ సీన్ చెప్పినా కూడా చేస్తారు, ఏం చేయమన్నా చేస్తారు అని ఒకటి జరుగుతుంది. అది తెలుగు అమ్మాయిలు చెయ్యరు కాబట్టి బయట అమ్మాయిలకే అందుకే మేము ఛాన్స్ ఇస్తున్నాము అనే టాక్ కూడా వచ్చింది. నిజంగా మీరు బయట నుండి వచ్చిన ఒక అమ్మాయి, మీరు చెప్పండి, ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు వీటన్నింటికి కంఫర్టబుల్లా? నేను డ్రెస్సింగ్ ప్రకారం అయితే స్లీవ్లెస్ ఓకే, నాకు ఐ కాంట్ ఎక్స్పోజ్. నేను అసలు అంటే నాకు ఫ్రంట్ ఎక్స్పోజింగ్ ఓకే, ఐ కెన్ వేర్ షార్ట్స్, ఐ కెన్ వేర్ ఫ్రాక్, అన్నీ ఓకే, నాకు అది ప్రాబ్లం లేదు. బట్ నేను ఫ్రంట్ ఎక్స్పోజింగ్ అవన్నీ, అదే ఒక రీజన్ వల్ల నాకు యూట్యూబ్ సాంగ్స్ కానీ మూవీస్లో సాంగ్స్ కానీ అడుగుతారు. చాలా అంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మీ అంటే ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అని ఒక ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తున్నాయి. జస్ట్ ద థింగ్ ఈస్ నేను ఎక్స్పోజ్ ఐ మీన్ ఆ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే కాస్ట్యూమ్ ఏంటి అని నా ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు బ్లౌజ్ ఫోటో పంపిస్తారు, బ్యాక్లెస్ కూడా నాకు ఓకే. బట్ ఫ్రంట్ ఎక్స్పోజింగ్ అంటే అది ఎంత పెద్ద మూవీ అయినా సరే ఐ కాంట్. అలా జరిగింది ఏదైనా పెద్ద మూవీకి ఆపర్చునిటీ ఇవ్వడం? అవును, పర్ డే 80,000 90,000 ఇస్తాము, కానీ ఫ్రంట్ ఎక్స్పోజింగ్ ఉంటది అని అన్నారు. ఐ డ్రాప్డ్ ఇట్ ఆఫ్. 4 days షూట్ ఉంటేది, వద్దు, ఫ్రంట్ ఎక్స్పోజింగ్ ఉంటే అక్కడే. ఇంకా నాకు సాయి పల్లవి లాంటి మూవీ, సాయి పల్లవి లాంటి ఐ మీన్ అలాంటి ఒక కంఫర్టబుల్ డ్రెస్, ఎస్ అలా ఇష్టం. ఎస్. ఇప్పటివరకు టోటల్ గా ఎన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు సొంతంగా? ఎన్ని సాంగ్స్ కి అసిస్టెంట్ గా చేశారు? సొంతంగా అయితే నేను ఒక మూవీ సాంగ్ కూడా చేయలేదు, బట్ బ్యాక్ స్టేజ్
నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అది నేనే చెప్తున్నాను. ఐ డోంట్ నో బయట ఏం చెప్తారు, ఐ డోంట్ నో, బట్ నాకు తెలుసు వాట్ ఎవర్ ఐ డూ ఐ గివ్ మై 100%. కానీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ అయితే నేను 5-6 years నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాను నేను. ఓకే. హా. ఎన్ని నార్మల్గా హిట్ అయిన సాంగ్స్ లో దాదాపుగా అంటే చాలా మందికి అంటే తెలీదు. మీరు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే వరకు కూడా ఈ సాంగ్ కి అసిస్టెంట్ అవును. కొరియోగ్రఫీ చేసింది పలానా డాన్సర్ అని అసలు తెలియదు. అవును అవును ఓన్లీ మెయిన్ మాస్టర్ నేమ్ మాత్రమే వస్తది. అవును. అలా మీరు హిట్ కొట్టిన సాంగ్ ఏదైనా ఉందా మీరు కొరియోగ్రఫీ చేసి? సెలిబ్రేషన్ ఆఫ్ వెన్నెలా నేను చేశాను యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. కీర్తి సురేష్ నానిది దసరా మూవీ. ఓకే. ఆర్జీవి సార్ తో కంటిన్యూ అయిన మూవీకి మాస్టర్ తో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా నేనే చేస్తున్నాను. ఇప్పుడు సారీ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దానికి 4-5 సాంగ్స్ సింగిల్ కార్డ్ మాస్టరే చేశారు, దానికి నేనే అసిస్టెంట్ గా చేశాను. ఓకే. భీమ్లా నాయక్ చేశాను. జానీ మాస్టర్ తో ఉర్వశి రౌతేలాది సాంగ్ చేశాను, అది నా తప్పు ఏమున్నదబ్బా ఆ సాంగ్. అలా చాలా సాంగ్స్ చేశాను, కానీ నేను పోస్ట్ చెయ్యను ఇన్స్టాలో. జస్ట్ నా సోలో రీల్సే ఉంటాయి. నేనేం పోస్ట్ నేను చేయను. యాక్చువల్గా అదే చెక్ చేసాను, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అవును. అనమాట. చెక్ చేస్తుంటే ఎక్కడ కూడా లేవు. మిగతా లేదు. కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో అవును డాన్సర్స్ వాళ్ళందరూ కూడా పోస్ట్ చేసుకుంటారు. అవును. చిన్న క్లిప్ అయినా సరే అట్లీస్ట్ ఫొటోస్ సంథింగ్ ఏదో చేసుకుంటారు. బట్ మీ ప్రొఫైల్ లో ఎక్కడ కూడా లేదు అది. నేను సమంత మ్యామ్ వాళ్ళ ఇంట్లో 2 days కంటిన్యూస్ గా వెళ్ళాను ఫర్ ఖుషి ప్రీ రిలీజ్. ఓకే. అది కూడా నేను అసిస్ట్ కూడా చేశాను, నేనే పర్ఫామ్ కూడా చేశాను. కానీ అంటే నాకు ఫొటోస్ దిగాలని ఇష్టం లేదు. ఆ డే వస్తే అందరు వచ్చి, అంటే ఒక డే వస్తుంది కదా, ఆ డే కోసం నాకు ఒక్కటే ఒక ఫీలింగ్ ఉంది, సాయి పల్లవికి కలిసి ఒక ఫోటో దిగాలని ఒక్కటే ఒక కోరిక ఉంది. ఓకే. ఇంకా నాకు అంటే అందరికి చూశాను ఓకే అవన్నీ, కానీ సాయి పల్లవి అంటే ఎక్కడో నాకు ఇష్టం చాలా. ఓకే. సో నార్మల్ గా ఆర్జీవి సార్ గురించి మాట్లాడుకుంటే బయట ఆయనకి కూడా ట్రోల్స్ ఎక్కువ, నెగటివ్ టాక్ ఎక్కువ. అవును అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంటది, అవును. అమ్మాయిని చూడగానే అదే వేలో చూస్తారు అని చాలా మంది అనుకుంటారు. బట్ ఆయనని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు అవును. కూడా ఇలా అనుకోరు. ఎవరికైతే ఆయన అర్థం కాడో అందరూ అలానే మాట్లాడుకుంటారు ఆయన గురించి. మీరు పర్సనల్ గా కలవడం జరిగింది అండ్ అవును. ఆయనతో దిగిన పిక్ ని కూడా మీరు ప్రొఫైల్ లో అప్లోడ్ చేయడం అవును జరిగింది. ఎలా ఉంటారు సార్ సెట్ లో? చాలా బాగుంటాను. నేను ఇంతమంది డైరెక్టర్స్ తో కానీ చాలా మందితో నేను వర్క్ చేశాను, కానీ నాకు ఆర్జీవి సార్ ఉన్న వాట్ ఎవర్ హీ ఈజ్ చాలా ఫ్రాంక్ గా ఉంటారు. ఆయన ఓకే. డైరెక్ట్ గా చెప్తారు, అమ్మాయి ఉంటే ఎక్స్పోజింగ్ ఉండాలి కదా, లేదంటే ఎవరు మూవీస్ చూస్తారు, అసలు ఎవరైనా మూవీస్ అయినా చూస్తారా, అమ్మాయి లేకుండే మూవీస్ అసలు ఒక్క మూవీ అయినా హిట్ అయిందా? సో హీ ఈజ్ వెరీ ఫ్రాంక్. ఆయన ఏం చెప్తారో అదే హీ ఫాలోస్ అన్నమాట. ఎనర్జీ వేస్ట్ చెయ్యదు, ఎంత టేక్స్ అయినా సరే హీల్ బి సో కూల్. చాలా నేర్చుకోవాలని ఉంది ఆయన దగ్గర. ఐ లైక్ ద వే హీఈస్. చాలా ఫ్రాంక్ గా ఉంటారు, 2 faces లేదు, నో ఈగో, నథింగ్. హీ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ విత్ వెరీ గుడ్ హార్ట్. ఓకే. మీకు బాగా గుర్తున్న మాటలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పిన కాంప్లిమెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక మంచి మాట చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కలిసినప్పుడు. అవును. అలా మీకు బాగా గుర్తుండిపోయిన ఏమైనా ఉన్నాయా? ఆయన ఏం చెప్పాను, ఎవ్వరికి హీ వోంట్ ఈవెన్ రెస్పాండ్. ఓకే. హీ వోంట్. చాలా పార్టీ లవర్ ఆయన. అంటే పార్టీలో హీ ఈస్ డిఫరెంట్ అండ్ ఆన్ సెట్స్ హీ ఈస్ వెరీ డిఫరెంట్. బాగా చేసావమ్మా అని కూడా చెప్పరా? నో, హీ విల్ నాట్ ఈవెన్. హీరోయిన్ కే ఆయన చెప్పరు నువ్వు బాగా చేసావు, నీ వల్లే మూవీ హిట్ అవుతుందని. హీ వోంట్ ఈవెన్ సే టు దట్ మాస్టర్ ఆర్ దట్ హీరోయిన్ ఆర్ ఎనీబడి. నేను ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్, నాకు ఎప్పుడు చెప్తారు. హీ డజంట్ వేస్ట్ హిస్ ఎనర్జీ అట్ ఆల్. ఓకే. నార్మల్ గా ఇంకొకటి కూడా నేను విన్నాను ఆర్జీవి సార్ గురించి. సెట్ లో ఒకవేళ హీరోయిన్ కనుక ఏదైనా డ్రెస్ వేసుకొని వచ్చింది అనుకోండి, ఆయనకు నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే ఇమీడియట్ గా పిలిచేసి రే అమ్మాయికి ఆ డ్రెస్ బాగాలేదు, తీసేసి వేరే తెప్పించండి, ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తారంట. అంత ఓపెన్ గా, అంటే ఈ పార్ట్ పర్టికులర్ గా ఆయన ఈ పార్ట్ కనిపించాలి అంటే అది కనిపించాల్సింది. అవును. అలా అంత పర్టికులర్ గా ఉంటారు. యా, హీ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ వర్క్. హీ ఈస్ వెరీ డెడికేటెడ్ టు హిస్ వర్క్. అంటే ఓకే, చాలా మంది ఉంటారు ఇప్పుడు బ్యాక్ స్టేజ్ కానీ బ్యాక్ కెమెరాస్ కానీ అందరూ అదే చేస్తారు,
కొంతమంది చూపిస్తారు, కొంతమంది అంటే దే విల్ హైడ్ అన్నమాట. హీ ఈజ్ నాట్ లైక్ దట్. ఇఫ్ హీ ఈజ్ ఇన్ టు గర్ల్స్, హీ ఈజ్ ఇన్ టు గర్ల్స్. హీ వాంట్స్ ద పార్ట్ టు బి ఎక్స్పోజ్, హీ వాంట్స్ ఇట్ టు బి ఎక్స్పోజ్. అలానే ఉంటారు. కొంతమంది అలా కాదు, చూడాలని అందరికీ ఉంటది కానీ దాచుకుంటారు. హీ ఈజ్ నాట్ లైక్ దట్. హీ ఈజ్ వాట్ ఎవర్ హీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బ్యాక్ కెమెరా కూడా అలానే ఉంటారు ఆయన. ఓకే. యా. సో హ్యాపీగా అనిపించింది ఎస్, చాలా చాలా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. అంటే అంత ర్యాపో ఏం జరగలేదు, జస్ట్ 2 days షూట్ కాబట్టి హీఈస్ అంటే ఆల్మోస్ట్ చాలా బిజీ పర్సన్. 2 days షూట్, మళ్ళీ 6-7 అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. అంత ర్యాపో లేదు ఆయనతో. ఎలాగో మనం రిహార్సల్స్ వెళ్ళలేదు, ఆ షూట్ డైరెక్ట్ సెట్లోనే జరిగింది, రిహార్సల్స్ జరగలేదు అంటే సాంగ్కి. సో అంత ర్యాపో ఏం లేదు, బట్ ఆన్ షూట్ ఫోకస్డ్ మ్యాన్ అంతే. అవునా? యా. ఓకే. నార్మల్ గా మీరు అప్లోడ్ చేసిన పిక్ లో కూడా ఏదో మాట్లాడుతున్నట్టుగా అప్లోడ్ చేశారు కదా, మీ సైడ్ తిరిగి ఏదో చెప్తున్నట్టుగా. అవును. ఏదైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా ఆయన? బాగా చేశారు. కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. నీ ఐస్ చాలా చిన్నగా ఉన్నాయమ్మా, అది లెన్స్ పెట్టుకోవచ్చు కదా అని అన్నారు అంతే. ఓకే. సో నేను ఇప్పుడు లెన్స్ పెట్టుకొని వచ్చాను. ఓకే. సార్ చెప్పారని అలా ఫాలో అయిపోతున్నారా? కానీ అప్పటి నుంచి కాదు, నాకు కూడా ఇప్పుడు చాలా అంటే అదే కమెంట్స్. అవును, చాలా స్మాల్ ఐస్ ఉన్నాయి, అది అంటే లెన్స్ వాడుకోవచ్చు కదా. ఆల్మోస్ట్ నేను స్పెక్స్ యూస్ చేస్తా. సో అది ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు ఆపేసి లెన్స్. ఓకే. ఏదైనా పాలిటిక్స్ అట్లా జరిగి ఏదైనా నెగటివ్ అలా అనిపించేసి మీకు ఛాన్సెస్ ఇవ్వకపోవడం కానీ, వచ్చిన ఛాన్స్ ని మిస్ చేయడం కానీ ఎవరైనా చేశారా? చాలా సార్లు జరిగింది. అది మీరు బాగా హర్ట్ అయి ఉంటారు కదా ఆ టైంలో. చాలా. ఓకే. అది ఏడ్చి దానికి ఒక 1 month 2 months నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళాను ఆఫ్టర్ డి. అంటే కానీ అప్పుడు అంటే అంత మైండ్ సెట్ తెలీదు నాకు. అప్పుడు నేనే స్టార్, నేను బాగా చేశాను, అయినా ఎలిమినేట్ చేశారని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అదే ఫీలింగ్లో ఉన్నాను. కానీ ఇప్పుడు చూస్తే పర్ఫార్మెన్సెస్లో అనిపిస్తుంది, లేదు వాళ్ళు కరెక్ట్గానే చేశారు, మనం బాగా చెయ్యలేదు కాబట్టి మనం ఎలిమినేట్ అయ్యాం. కానీ ఇది అయితే ఆల్మోస్ట్ పాజిటివ్ సైడ్ అనమాట. కానీ నెగటివ్గా కూడా అంటే బాగా చేస్తే కూడా ఎలిమినేట్ అయ్యేది చాలా టైమ్స్ జరిగింది డిఐడిలో కానీ. అది చాలా సార్లు జరిగింది. బట్ దానికి నుంచి వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ ఫైట్. ఇప్పుడు డిఐడి నుంచి మేబీ నేను ఒక్కటే కంటెస్టెంట్ ఉన్నాను. కన్సిస్టెంట్లీ 7-8 years నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా నేను ఈ ఫీల్డ్లో. కంటిన్యూటీ అంటే అదే. ఇప్పుడు కంటిన్యూస్గా నాకు 20-25 days పర్ మంత్ నేను వర్క్ చేస్తున్నాను అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక 10 days అయినా వర్క్ ఉండదు చాలా మందికి, కానీ నేను కన్సిస్టెంట్లీ వర్క్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలా నెగటివ్స్ జరిగినాయి, పాజిటివ్స్ జరిగినాయి, బట్ ఓకే. అలా వెళ్తూ ఉండాలి. ఎస్. నిజంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే బయటికి చూపిస్తారో అదేనా ఒరిజినల్ గా అలానే జరుగుద్దా? చాలా టైం వరకు అదే ఉంటది, కానీ ఎప్పుడు అవును అది జరుగుతుంది. గేమింగ్స్ అవన్నీ జరుగుతుంది. ఎందుకంటే నేను చూసాను లైక్ అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని బయట టాక్ చాలా ఉంటది. అవునా? అవును. అమ్మాయికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు, ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ కి వ్యూస్ కూడా మిలియన్స్ లో ఉంటాయి. అవును. కానీ కట్ చేస్తే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్. అవును. ఎస్. ఏంటి దాని వెనకాల అంత పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి? ఎందుకు? అదే మనకు తెలీదు, అది వాళ్ళ మైండ్ సెట్. మనం అనుకున్న అమ్మాయే గెలవాలి అన్న. అవును, అది జరగదు. చాలా టైం అయింది. మనం అనుకుంటాం మరి అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ విన్ అవుతుంది, ఆ పర్టిక్యులర్ బాయ్ విన్ అంటాడు, కానీ అది జరగదు. కట్ చేస్తే ఫినాలేలో చూస్తే వేరే విన్నర్ ఉంటది. అవును. బట్ బయట ఆడియన్స్ లో మాత్రం ఎవరైతే మనం అనుకుంటామో అదే విన్నర్ ఉంటది, వాళ్ళే విన్నర్. ఎస్. అదే ఈ అమ్మాయి ఎప్పుడు ఎలిమినేట్ అయితే బాగుండి, అబ్బాయి ఎప్పుడు ఎలిమినేట్ అయితే బాగుండ్రు అనుకుంటాం. కట్ చేస్తే వాళ్ళే ఫైనల్ లో ఉంటారు, వాళ్ళే కప్పు తీసుకుంటారు. అవును. అది నిజం కదా. ఎందుకంటే రీసెంట్ గా కూడా జానులిరి గారి టాపిక్ లో కూడా అదే జరిగింది. అవును. టోటల్ సీజన్ లోనే డాన్స్ బాగా చేసిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. అవును. కానీ ఎక్కువ మార్కెటింగ్ చేసింది, ప్రమోట్ చేసింది ఆ అమ్మాయి వీడియోస్ మాత్రమే. ఎందుకని అంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అనేనా? అదే. ఇప్పుడు అది ఏమైనా ఉండొచ్చు,
ఇప్పుడు జాను అక్క ఏం చేసింది, లేదంటే డైరెక్టర్ సార్ ఏం ఆలోచించారు, వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకే తెలుసు, మనకేం తెలీదు. బట్ ద థింగ్ ఈజ్, అవును అంటే చాలా మందికి ఇప్పుడు కామెంట్స్ చూస్తే కూడా అదే ఉంది. ఓ దండం, ఓకే డి, ఇప్పుడు డి స్టార్ట్ అయింది, ఇప్పుడు జోడీ సీజన్ నుంచి ఒక న్యూ డి స్టార్ట్ అయింది అనమాట. డాన్స్ ఈసారి నుంచి స్టార్ట్ అయింది. 2 years అసలు ఎవరు చూడలేదు డి. ఆల్రెడీ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారు, అది కూడా బాగా చేసిన వాళ్ళకి ఎలిమినేట్ చేస్తున్నారు. టిఆర్పి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫైనల్స్ లో కప్ అవన్నీ. ఫస్ట్ సాంగ్ మన జాను, అదే జాను గారి సీజన్ కి ఫస్ట్ డే ఎప్పుడైతే ఫోక్ సాంగ్ అదంతా రిలీజ్ అయిందో ఆ రోజు నుండి కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి, టైటిల్ విన్నర్ ఆ అమ్మాయి అని. అది వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం తెలీదు ఆమె గురించి, ఎవరికి ఏం తెలీదు. వెన్ షీ ఎంటర్డ్ డి, అప్పుడు జనాలకి తెలిసింది జాను లిరి ఎవరు అని. యూట్యూబ్ సాంగ్స్ నుంచి తెలుసు, ఓకే, కానీ అన్ని ఇంటిలో జాను 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 అని అది ఉంది అని జస్ట్ బికాస్ ఆఫ్ డిఏ పేరు ఇచ్చింది ఆమెకి. ఓకే, యూట్యూబ్ సాంగ్స్ నుంచి షీ ఎర్న్డ్ హర్ నేమ్, ఎవ్రీథింగ్, ఫేమ్, షీ గాట్ ఎవ్రీథింగ్. బట్ డి నుంచి జాను లిరి ఎవరు, హర్ లైఫ్ స్టోరీస్ వాట్ అని జనాలకి తెలిసిపోయింది. కానీ ఆ సాంగ్ చూస్తే కమెంట్స్ లో అదే ఉంది, షీ ఈజ్ విన్నర్, షీ ఈజ్ విన్నర్. అంటే ముందు పర్ఫార్మెన్సెస్ ఎవరిది చూడలేదని నాకు అలానే అనిపించింది. అంటే తను కన్నా బెటర్ చాలా మంది చేశారు అయినా. బట్ ఇంకో కమెంట్ కూడా వచ్చింది, ఇప్పటి వరకు డి జరిగిన సీజన్స్ అన్నింట్లో కూడా జాను గారికి వచ్చిన వ్యూస్ కానీ అదంతా కూడా ఎవరు కంటెస్టెంట్ కి రాలేదు. అవును, అది నిజం. అండ్ షీ ఈజ్ ద బెస్ట్ డాన్సర్. అవును, అసలు అంటే ఇప్పటి వరకు ఎవరెవరైతే, అక్సా గారిది కూడా అప్పుడు చాలా వ్యూస్ వెళ్ళింది స్వింగ్జర్ ఆ సాంగ్. అవును, అలా ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో వైరల్ అవ్వడం అనేది కామన్, అది ఏదో ఒక రకంగా అవుతుంది. కానీ తిన సాంగ్ రాగానే వాళ్ళందరి నేమ్స్ కూడా డల్ అయిపోయినాయి. అదే డెస్టినీ, ఎక్కడ తీసుకెళ్తుంది మనకు తెలీదు, అదే డెస్టినీ. సో ఇప్పుడు పర్సనల్ గా అంటే శేఖర్ మాస్టర్ గారికి నెక్స్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసేది జాను గారే. ఇక ఇప్పటి వరకు ఉన్నవి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాపం నెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవాలి అని కూడా వినిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా జానీ మాస్టర్ అయిన తర్వాత శేఖర్ మాస్టరే అందరూ అదే అంటే టార్గెట్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారు. అది ఎందుకు నాకు కూడా తెలీదు. ఇప్పుడు జాను అంటే ఒక బ్రాండ్ అయింది, ఇప్పుడు ఈవెంట్స్ కి గానీ యూట్యూబ్ సాంగ్స్ కి గానీ ఒక బ్రాండ్ అయింది ఆమె. ఇప్పుడు ఆమె అవన్నీ ఫేమ్ వదిలేసి ఇంత చిన్న అసిస్టెంట్ వర్క్ చేయడానికి ఎందుకు వస్తుంది అంటే అది మినిమం సెన్స్ లేదు, రాదు, రాదు. ఆల్రెడీ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆ పేరు వదిలేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తను ఎందుకు చేస్తుంది? బట్ మూవీస్ అంటే తనకి ఇష్టం కదా, మూవీస్ చేస్తుంది యాజ్ అన్ హీరోయిన్ గా, యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మూవీస్ చేస్తుంది, నో ప్రాబ్లం. కానీ అసిస్టెంట్ గా షీ వోంట్ వర్క్. ఓకే, అంటే నాకు అలా అనిపిస్తుంది. ఓకే, రాదేమో అని. అవును, బట్ చాలా నెగటివ్ టాక్ వచ్చింది కదా, నెక్స్ట్ టార్గెట్ వీళ్ళిద్దరే. ఎందుకని అంత మంది కంటెస్టెంట్స్ ని పక్కన పెట్టి ఓన్లీ జాను 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 అని శేఖర్ మాస్టర్ గారు చెప్పడం? అవును, ఇట్స్ అంటే ఆబ్వియస్లీ కదా, శేఖర్ మాస్టర్ అంటే ఫోక్ సాంగ్స్ ఆయన కూడా చాలా ఇష్టం. హీ ఈజ్ ఆల్సో గ్రేట్ ఫోక్ డాన్సర్. డాన్సులు అంత రీచ్ అవ్వలేదా అసలు? అంటే అంత బాగా చెయ్యలేరా? శేఖర్ మాస్టర్ లేచి క్లాప్స్ కొట్టి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసి అంత బాగా ఎవరు చేయలేరు. మీరు ఫాలో అయ్యారా సీజన్? లేదు, నేను సీజనే చూడలేదు. ఒక 3-4 సాంగ్స్ చూసాను అంతే, నేను సీజన్ చూడలేదు. సో నాకు అంత ఐడియా కూడా లేదు. నేను ఒక మైథిలి అంటే నాకు ఇష్టం, నేను మైథిలి డాన్స్ ఓపెన్ చేసి నేను ఎవ్రీ సాంగ్స్ చూసాను. ఇంకా అవాన్ స్కైస్ తో నేను చేశాను కాబట్టి అవాన్ ది నేను పర్ఫార్మెన్సెస్ చూసాను. జానుది ఒక 2-3 పర్ఫార్మెన్సెస్ చూసాను. కానీ నాకు వాళ్ళిద్దరిని చూస్తే అంటే మైథిలి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. తను విన్ అవ్వాలని ఒక అంటే ఒక ఎక్కడో హోప్ ఉండేది, కానీ అది అవ్వలేదు. ఓకే, సో రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఒక ఫోటో నైనిషా గారితో చేశారు కదా, ఫ్రెండా మీకు? చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఓకే, ఆ అమ్మాయికి కూడా బయట చాలా నెగటివిటీ ఉంది. అది నాకు తెలీదు, ఎందుకంటే లైక్ ఇంటర్వ్యూస్ పరంగా కానీ ఏదైనా షోస్ పరంగా కానీ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు అని చెప్పేసి కూడా విన్నాను. ఒక ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తే 40K అడుగుతున్నారు ఆవిడ.
సో నెగటివిటీ లైక్ అంటే ఫేమ్ ఆ, ఉంది. నేను ఆమె అంటే ఫ్రెండ్స్ అయ్యామంటే ఆ శ్రీదేవి రోజు, ఆ రోజు ఫోటో ఉంది కదా, అది కూడా నేను స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టాను. ఓకే. ఆ రోజు మనం ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ జస్ట్ టైం కలవడం అది. యా, ఫస్ట్ కాదు, సెకండ్ టైం. కానీ అప్పుడు మనం మాట్లాడలేదు. ఆ తర్వాత షీ లైక్ టోల్డ్ మీ, నేను బీబీ జోడీలో మీ వర్క్ చూశాను అవన్నీ. తర్వాత అన్నీ కలిసి వచ్చింది. అండ్ ఐ లైక్ ద వే షీ కేర్డ్ ఫర్ మీ. అంటే ఒక వైబ్ మ్యాచ్ అయింది, మాట్లాడడం కానీ అంటే పిచ్చి లెవెల్ కూడా సేమ్ మ్యాడ్నెస్ ఉంది. సో యా, అందుకే ఆ రోజే మనం కలిసి, ఐ మీన్ మేము కలిసి యా, దట్స్ వాట్. అదే, సో అదే ఫస్ట్ టైం. సో ఇంతవరకు నాకు ఆ లైఫ్ స్టోరీ అవన్నీ ఏం తెలీదు. జస్ట్ నాకు నచ్చింది కాబట్టి ఫ్రెండ్ అయ్యాం అంతే. ఓకే. సో ఇప్పటివరకు ఇంకా ఈ జర్నీ పక్కన లేదు, పెడితే, తెలీదు. తన్వి గారికి పర్సనల్ గా ఏమి ఇష్టం? డాన్స్ మెయిన్ ప్రియారిటీ, అవునా? ఇది కాకుండా తన్వికి లైఫ్ లో ఇంకేమి ఇష్టం? నాకు యాక్ట్రెస్ అవ్వాలని ఉంది అని ఒక డ్రీమ్. ఓకే. పానీపూరి ఇష్టం, ఓకే. మోమోస్ ఇష్టం, ఓకే. అన్ని చెత్త ఫుడ్స్ అంటే నాకు అన్ని ఇష్టం. అన్ని జంక్ ఫుడ్స్ నాకు ఇష్టం. ఓకే. అయినా సన్నగా ఉన్నారు, వర్కౌట్ చేస్తారా? చాలా. డైలీ ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తాలి, అవన్నీ అదే ఉంటది కదా ఇంకే. ఓకే. బట్ డాన్సెస్ కి అడ్వాంటేజ్ ఎక్కువ కదా, ఎక్కువ డాన్స్ చేస్తూనే ఉంటారు కదా. చాలా మందికి పొట్ట కూడా వచ్చేసింది, అది ఎలా నాకు తెలీదు, కానీ నేనైతే అదే సేమ్ అలానే ఉంటా. ఓకే. దెబ్బ కూడా తగిలించుకున్నట్టున్నారుగా. అది మొన్న యాక్సిడెంట్ అయింది, అవును, 5-6 days ముందు. అది మార్నింగ్ 5 కి కాల్ షీట్ ఉండేది. నేను ఫస్ట్ టైం బైక్ బుక్ చేశాను, ఊబర్ బైక్. క్యాబ్ బుక్ అవ్వట్లేదని బైక్ బుక్ చేశాను. ఆ రోజే బుల్లెట్ వాడు వచ్చి గుద్దేశాడు. ఈ ఫుల్ నాకు సేమ్ ఇదే ఫుల్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ కూడా ఉంది అనుకుంటాను కదా. ఆ రోజు నేను షూట్ కి వెళ్ళాను, సేమ్ నా ప్యాంట్ చిరిగిపోయింది, ఫుల్ బ్లడ్ లో. నేను షూట్ కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఐ చేంజ్ మై క్లాత్స్ అన్ని, నా ఫుల్ బ్లడ్ స్టెయిన్స్ ఉండేది. అంత పెయిన్ లో కూడా మీరు చెయ్యాలి కదా, నేను ఎప్పుడో ఒప్పుకున్నాను. అది యశ్వంత్ మాస్టర్ కాదు, అది సుభాష్ మాస్టర్ది, నోయల్ సర్ది ఒక ఆల్బమ్ సాంగ్ ఉండేది. ఓకే. ఆ సాంగ్ కి వెళ్ళాను, అప్పుడే అది ఫస్ట్. ఓకే. సో యశ్వంత్ మాస్టర్ కి కూడా మీరు వర్క్ చేస్తున్నారా సార్ తో కూడా? యశ్వంత్ మాస్టర్ది ఇప్పుడు ఆయన యాజ్ అన్ యాక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఆ మూవీకి నేను ఒక 1 or 2 days నేను అసిస్టెంట్ గా వెళ్ళాను అంతే. ఓకే. సో ఇప్పటివరకు తన్వి గారి డాన్స్ చూసాము, అవును, ఇష్టాలు కూడా తెలుసుకున్నాము. అవును. మూవీస్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయడం అవును. అంటే ఇంట్రెస్ట్. మీ అంటే టోటల్ గా ప్రొఫైల్స్ లో కూడా డాన్స్ ఎక్కువగా ఉంటాయి కదా. అవును. అండ్ ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం? నేర్చుకున్నారా ఏదైనా డైలాగ్ ఆర్ సాంగ్? నాకు తెలుగు డైలాగ్స్ అంతా హిందీ? తెలీదు. హిందీ కూడా నేర్చుకోలేదు, అడ్జస్ట్ అయిపోతాం. కానీ జనాలు తెలుగుయే కదా, సో తెలుగు. కానీ ఇప్పుడు హిందీని కూడా అంతే చూస్తున్నారు. కొన్ని సాంగ్ పాడతారా మా కోసం? సాంగ్స్ పాడొచ్చు. ఓకే, పాడండి అయితే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోదే కనిపించనే. పైనను నాను కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. ఓకే. ఇప్పటి వరకు తన్వి గారికి పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? అది ఉన్నాయి, తెలుసుకోవాలి కదా. ప్రపోజల్స్ ఉన్నాయి. అది డైరెక్ట్ పెళ్లి వరకే వెళ్తది. అంటే నార్మల్ డేటింగ్ ఏరా నాకు లేదు. అంటే డేటింగ్ చెయ్యాలని ఒక ఏరా ఉంటది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక చిన్న ఏజ్ కాబట్టి డేటింగ్ ఏరా ఉంటది. ఆ డేటింగ్ ఏరా లేదు, డైరెక్ట్ పెళ్లి వరకు వెళ్తదా ప్రపోజల్స్. ఓకే. సో అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అని చెప్తారా? అవును, డైరెక్ట్ వచ్చేసి నేను నీకు ప్రేమిస్తున్నాను, షల్ వి గెట్ మ్యారీ అని. అరే ఇంకా అసలు నా గురించి ఏం తెలుసు, ఏమీ తెలీదు. డైరెక్ట్ తన్వి గారికి ప్రపోజ్ చేసేటప్పుడు మ్యారేజ్ అని కాకుండా డేట్ కి వెళ్దామా అని అడగండి. కాదు, డేట్ వెళ్తారు అంటే డేట్ అడుగుతారు, డేట్ అది ప్రాబ్లం లేదు. కానీ
వి షుడ్ గెట్ టు నో ఈచ్ అదర్ అని ఒక ఏరా ఉంటది. ఆ ఏరా ఏం లేదు, డైరెక్ట్ పెళ్లి ఎలా చేస్తారు? బట్ చెప్పాల్సింది కదా, ఒకవేళ అబ్బాయి నచ్చితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఒకరి గురించి ఒకరం, తర్వాత పెళ్లి కాదు, నేను చాలా ఐఎమ్ నాట్ దాట్ ఎక్స్ప్రెసివ్. నేను ఎక్స్ప్రెస్ అంటే ఎవరైనా నచ్చితే కూడా నేను చెప్పను. ఓకే, అంటే నాకు కూడా ఇష్టం ఉంది అని నేను అసలు ఎక్స్ప్రెస్ చెయ్యను. ఇప్పటికి లవ్ స్టోరీస్ ఏమీ లేదు, ఏమీ లేదు. అందరూ అది ఫేక్ న్యూస్, ఫేక్ అది రూమర్స్ అలా అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఒక లవ్ స్టోరీ లేదు నాకు. ఓకే, ఎవరు నచ్చలేదా అసలు మీకు? మీరు ఎవరైనా నేను హ్యూమన్ కదా, నాకు నచ్చుతుంది కానీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అయ్యో, మరి ఎలా ఇప్పుడు ఇది ఎలా తెగేది? మరి ముందుకు ఎలా వెళ్తది? ఇప్పుడు మీకు సరే, ఇప్పుడైతే లవ్ చేయొచ్చు మనం, అవును కొంచెం మెచ్యూర్డ్, అవును మనం కూడా డేట్ కి వెళ్ళొచ్చు అని అవును ఒకటైతే డిసైడ్ అయ్యాం. అవును. మరి ఎలా నచ్చారు ఒక అబ్బాయి, ఎలా చెప్తారు? మరి ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా ముందుకు వెళ్ళేది? అది వెళ్ళదు ఇంకా, అది అక్కడే కట్ అయిపోతుంది. ఒక 1 month వరకు ఓకే అంటే మాట్లాడాం, అవన్నీ అయిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఇంటి నుంచి అవ్వలేదు ఇంకా, అంటే ఇఫ్ అవ్వలేదు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఏం అవ్వలేదు కాదు. అంటే నేను ఒక జస్ట్ స్టోరీ చెప్తున్నాను. అంటే ఇఫ్ జస్ట్ స్టోరీ, ఇఫ్ సపోజ్ నాకు ఎవరైనా నచ్చింది, సరే ఓకే, ఒక 1 month ఇఫ్ వీ స్టార్టెడ్ టాకింగ్, నాకు ఎక్కడో ఈ అబ్బాయి నాకు నచ్చాడు, సరే వీ కెన్ గెట్ మ్యారీ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలి, సొసైటీ ఏమనుకుంటది అని ఒక చిన్న, సొసైటీ ఏమనుకుంటది? మీ లవ్ స్టోరీకి సొసైటీకి ఏం సంబంధం? అలా చేసుకోరా? ఇంకా ఆ మ్యారేజ్ చేసుకుంటే ఇంటి అంటే ఐ మీన్ హోమ్ వాళ్ళు చూసుకుంటారు కదా, నా పేరెంట్స్ వాళ్ళందరూ చూసుకుంటారు. సో ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అవును, అంటే ఒకరికొకరు తెలియదు కదా, నా ఇంట్లో అలా ఉంది. అంటే నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, నేను లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని నా ఇంట్లో అలా కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. దే ఆర్ హ్యాపీ ఇఫ్, కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం. ఇఫ్ నేను వాళ్ళు నాకు అడిగితే నీకు ఏమైనా అంటే ఉందా, అంటే లవ్ స్టోరీ ఏమైనా ఉందా అంటే లేదండి. అంటే వాళ్ళకి కూడా ఐ కాంట్, నేను మమ్మీతో చాలా క్లోజ్ గా ఉంటాను. వాళ్ళకి చెప్పలేరు అని అంటే మీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా? ఎవరికి? మీకు ప్రెసెంట్ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ లేదు, బట్ చెప్పక దాచక కాదు కాదు, లవ్ స్టోరీ లేదు, అదే చెప్తున్నాను, లవ్ స్టోరీ లేదు. బట్ నాకు ఎక్కడో ఒకరంటే ఇష్టం. ఎస్, అంటే సేమ్ అదే ఫీలింగ్ ఆపోజిట్ పర్సన్ కి కూడా చాలా ఉంది, నాకన్నా ఎక్కువ ఆపోజిట్ పర్సన్ కి ఉంది. ఎక్స్ప్రెస్ చేశారా మరి ఆపోజిట్ పర్సన్? లేదు, నేను చేయలేదు. ఇలా ఇద్దరు అయితే ఎలా మరి తెగేది? అయినా చేశారు, ఆయన చేశారు. బట్ చెప్పారు ఇంట్రెస్ట్ లేదు, స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయారు. కాదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఎందుకు? ఇంట్రెస్ట్ ఉంది కదా. నేను హ్యూమన్ కదా, నాకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది అని. కాదు అంటే అది తెలీదు కదా ఎవరికని. ఇప్పుడు ఎంతమంది చాలా మంది అది ఎవరికి నేను ఇష్టపడుతున్నానని తెలియదు కదా. డాన్సర్ లేదు, యాక్టర్ నో, బిజినెస్ అది చెప్తే అయితే ఆబ్వియస్లీ చెప్తే అర్థమైపోతుంది. అవును. ఓకే, తన్వికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నాకు నా మమ్మీ డాడీలా చూసుకోవాలి. అంటే ఎప్పటి నుంచో స్ట్రగల్ లైఫ్ లోనే ఉన్నాను, చాలా బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ ఐ హ్యావ్ టు గో. అంటే ఒక స్ట్రగల్ ఉండేది చాలా, అంటే పాస్ట్ లో. సో ఆ స్ట్రగల్ ని నాకు ఒక క్వీన్ లాగా చూసుకోవాలి అని ఒక చిన్న హోప్. అండ్ అదే మమ్మీ డాడీలా కేర్, లాయలిటీ ఉండాలి. నేను ఇంట్లో పెట్టేసి బయట వెళ్ళి అవన్నీ నాకు వద్దు. ఇప్పుడు అయితే అది దొరకదు. స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే, నాన్ వెజ్ ఉంటే ఇంకా అయిపోయింది ఇంకా. ఓకే, అంటే మీరు నాన్ వెజ్ పర్సన్ కాదా? ప్యూర్ వెజ్. సో నాకు ఉన్న పర్సన్ కూడా ప్యూర్ వెజ్ ఉండాలి. డ్రింకింగ్ చెయ్యకూడదు, స్మోకింగ్ చెయ్యకూడదు. ఈ రోజులలో కష్టం. అదే అందుకే కదా నేను చెప్తున్నాను. అంటే ఇందాక మీరు చెప్పిన అబ్బాయికి 3 క్వాలిటీస్, డ్రింకింగ్, స్మోకింగ్ అయితే చెయ్యదు, నాన్ వెజ్ అదే నాన్ వెజ్ తింటున్నాడు,
సో తనకు ప్రపోజ్ చేసిన వాళ్ళలో మన నాన్ వెజ్ స్మోక్ డ్రింక్ లేని వాళ్ళు ఎవరు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరు ఫిల్టర్ అవుట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. కాదు, చూసుకోండి. ఎవరికి తెలీదు ఏం తెలీదు. ఫిల్టర్. మరి యాక్సెప్ట్ అది చెయ్యొచ్చు నేనే తప్పు చేశాను ఇంటర్వ్యూలో, అవన్నీ చెప్పేసి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అవును ఇంత చెప్పడం తప్పు అని. అవును షిట్. సరే ఓకే, ఓకే ఓకే ఎడిట్ లో వెళ్తుంది, మేము ఇదే వేసుకుంటాం, ప్రోమోలో ఇదే వేయండి అయ్యా రిపీట్. ఎడిట్ లో అదే. సో ఆ క్వాలిటీస్ ఉంటే తన్వికి నచ్చుతారు. ఎస్, క్వీన్ లా చూసుకోవాలి. Okay. చాలు. ఎవరైనా ఆ అబ్బాయి బాగా హరాస్ చేసి అంటే లవ్ అని కానీ ఇంకేదైనా విషయంలో కానీ నీకు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయేలా చేశారా ఎవరైనా అబ్బాయి కానీ ఫ్రెండ్స్ ఎవరైనా? ఫ్రెండ్సా? లవ్ మ్యాటర్ అయి ఉండొచ్చు, లేదంటే అది నమ్ముతారా లేదా ఐ డోంట్ నో, బట్ గర్ల్ చేసింది అంటే అవును గర్ల్. ఏమని చేసింది ప్లీజ్ క్లారిటీ. అంటే అదే నేను చాలా డిప్రెస్ అయ్యాను. అది తెలీదు, అది అంటే జెల్లసా అంటే ఏంటి నాకు తెలీదు. ఓకే బట్ ఎక్కడైనా వెళ్ళి లుక్స్ కోసం నేను సెలెక్ట్ అయితే షీ గెట్స్ హర్ట్, అలా చాలా జరిగిందనమాట. ఫ్రెండ్ ఫ్రెండ్ అవును. సో నేను ఆ టైం నుంచి చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. కానీ ఐ గాట్ అవుట్. నేను ఫైట్ చేసి 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 నా మమ్మీ డాడీ సపోర్ట్ వల్ల ఐ గాట్ అవుట్ ఫ్రమ్ దట్. ఓకే, అంటే ఫ్రెండ్ తోని కూడా అంత ఫైట్ చేసి ఉంటది కదా. ఓకే, నేను అది తప్పనట్లేదు, ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ కాబట్టి. ఇప్పుడు నాకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆబ్వియస్లీ, కానీ ఆ రేంజ్ ఉండకూడదు. అది చాలా అంటే అది దాటింది నా మైండ్ సెట్ కి, అది సెట్ అవ్వలేదు అని ఐ గాట్ అవుట్ ఫ్రమ్ దట్. అలా ఎక్కువ హర్ట్ అయినా? చాలా హర్ట్ అమ్మాయి వల్లనే. ఎస్. ఓకే, ఫైనాన్షియల్ గా ఎవరైనా చీట్ చేశారా? డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం కానీ? చాలా జరిగింది, అది డే టు డే లైఫ్ లో అదే జరుగుతుంది చాలా టైం. కానీ అది మరీ అంత పెద్ద అమౌంట్ అయితే లేదు, నార్మల్ అమౌంట్స్. ఓకే, తన్విని నమ్మించాలి అంటే ఏం చేయాలి? ఈజీగా ఇచ్చేస్తే నమ్మేస్తుంది. క్రాక్ మైండ్, నేను ఈజీగా నమ్ముతా, ఎవరైనా ఈజీగా నమ్ముతా నేను. ఓకే, అంటే దానికోసం ఒక 2-3 లైన్స్ అయినా మంచిగా ఉంటే డైరెక్ట్ ఇలా ఫ్లాట్ అయిపోతా. అయ్యో, అందుకే అబ్బాయిలు పాపం అంతమంది ప్రపోజ్ చేస్తున్నారా? వాళ్ళకి తెలీదు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఇంకా ఏమైతుంది నాకు తెలీదు. ఓకే, నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ముందు కూడా చెప్పాను ఐఎమ్ చాలా నర్వస్ అని. అయినా నేను ఫ్లోలో అన్ని మాట్లాడాను, అదే ఎందుకు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, నార్మల్గా తన్విని ఇంప్రెస్ చేయాలంటే ఒక అబ్బాయి ఈ ఫుడ్ కొనిస్తే చాలు, ఈ డ్రెస్ ఇప్పిస్తే చాలు, ఈ థింగ్ చేస్తే చాలు. అవును, ఒక 20 రూపీస్ పానీపూరి ఇస్తే ఐఎమ్ డన్. అజయ్ గారు ఏమైనా ట్రై చేస్తారా? అప్పటి నుండి సిగ్గుపడుతున్నాడు కదా, కిందకే చూసుకుంటున్నాడు, అందుకే అడుగుతున్నా ఏమైనా ట్రై చేస్తారా అంటే 20 రూపీస్ పానీపూరి ఇస్తే ఐఎమ్ డన్, రెడీ అని. ఓకే, ఇంప్రెస్ అయిపోతారు. అవును. ఓకే, తన్వి గారికి వచ్చే కమెంట్స్ లో రెగ్యులర్ కమెంట్ చూసుకొని నవ్వడం కానీ, లేదంటే ఏదైనా సాడ్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఆ కమెంట్ చూసి కొంచెం హ్యాపీగా నవ్వు వస్తుంది కదా, ఫేస్ పైన ఒక స్మైల్ వస్తుంది, అలాంటి కమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నా ఇన్స్టాలో మొత్తం స్మైల్ గురించే కమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇంకేం ఉండదు. లేదంటే జూనియర్ సాయి పల్లవి, ఇప్పుడు న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే నేను జూనియర్ సాయి పల్లవిలా ఉన్నానని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వై, మేబీ ఒక మేకప్ లేదు కాబట్టి మేబీ, బట్ ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట. అంటే నువ్వు జూనియర్ సాయి పల్లవిలా ఉంటావు, యూ క్యాన్ యాక్ట్ ఇన్ మూవీస్. ఇప్పుడు ఆ కమెంట్స్ ఉంటాయి, స్మైల్, యాక్ట్రెస్, జూనియర్ సాయి పల్లవి, ఈ 3 కమెంట్స్ తప్ప ఇంకేం ఉండదు. నెగటివ్ కమెంట్స్ అసలు లేదు అసలు లేదు. నెగటివ్ కమెంట్స్ అయితే ఎప్పుడు రాలేదు. ఓకే, అవును రాలేదు. ఇప్పటి వరకు సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసిన తన్వి గారిని స్క్రీన్ పైన ఎప్పుడు చూడబోతున్నాం? నేను ఆ డే కోసమే నేను కూడా వెయిటింగ్. ఆఫర్స్ ఏం రావట్లేదా? నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఆఫర్స్ చాలా వస్తున్నాయి, కానీ నేను ఆ టైప్ కి ఇప్పుడు ఫస్ట్ ఆఫర్ రావాలంటే ఇలానే వస్తుంది, అందరికి తెలుసు. బట్ నేను ఓకే వెయిట్ చేద్దాం. బట్ చాలా మంది ఉన్నారు కదరా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ని ఫాలో అయ్యే వాళ్ళు,
అది బ్యాక్ చేస్తున్న స్టోరీస్ వాళ్ళు మనకు తెలియదు కదా, బ్యాక్ ఇప్పుడు స్టోరీస్ జాను ఉంటాయి. గారు చూసుకుంటే ఆవిడ ఎక్కడా ఎక్స్పోజింగ్ చేయరు, ఓన్లీ హాఫ్ శారీస్. ఆవిడ ఈవెన్ చుడీదార్స్ కూడా అసలు ఎక్కడ ఉండదు, అవును. ఓన్లీ హాఫ్ శారీస్. అవును ఆవిడకి చాలా మంది కమెంట్స్ కూడా సాయి పల్లవి గారిలా అవును. అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అవును, పెడతారు, అంటే అవును. డాన్స్ వేలో చూస్తే. అవును. తను ఇప్పుడు #1 డాన్సర్ అండ్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నారు. But ఎందుకని మీకు తెలుగు రాదనా? లేదు, అది అయితే లేదు, బట్ తెలీదు అంతే. కన్నడ, మలయాళం అటు సైడ్ ఆహా, ఆపర్చునిటీస్ అక్కడ అయితే నేను ఇంకా ట్రై కూడా చేయలేదు. నాకు కన్నడ సాంగ్ ఒకటి వచ్చింది, బట్ నాకు కన్నడ తెలీదు. ఈ తెలుగు ఇంత కష్టపడి నేర్చుకున్నాను, మళ్ళీ కన్నడ వెళ్ళి అని నేను బట్ ఇంకా. ఫోక్ లో చూస్తే ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకుంటారు అవును చాలా వరకు. అవును సో అవును. ఫోక్ ఆపర్చునిటీ కూడా రాలేదు. ఫోక్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ Okay. ఒకటే అంటే ఇప్పుడు డైరెక్టర్ మైండ్స్, ఐ డోంట్ నో, వాళ్ళు నేను చాలా చిన్న పిల్లలు ఉంటానని ఒక నాకు అంటే చాలా టైం నుంచి నాకు అదే. నేను ఈ రోజు అందుకే నేను ఫస్ట్ క్రాప్ టాప్ వేసుకున్నాను. Hmm. నా ఫ్రెండ్ వచ్చింది, ఆమె చెప్పింది వద్దు మళ్ళీ అదే జరుగుతుంది అంటే సైలెంట్ గా చూడీదార్ వేసుకొని వెళ్ళు, నువ్వు బొట్టు పెట్టు, కొంచెం పెద్దలా ఉంటావని తనే చెప్పింది. లేదంటే నేను ఇప్పుడు కూడా ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్, క్రాప్ టాప్ వేసుకొని వచ్చేవాడిని. బట్ పద్ధతిగా రావాలని మళ్ళీ సల్వార్ సూట్ వేసుకున్నాను. ఓకే. సో తన్వి గారికి వెస్టర్న్ లో ఉండడం ఇష్టమా లేదంటే? నాకు ట్రెడిషనల్ traditional. చాలా ఇష్టం. ట్రెడిషనల్ లో శారీస్, హాఫ్ శారీస్, శారీస్ అన్ని అన్ని. అన్ని, కానీ నాకు ట్రెడిషనల్ ఇష్టం. బట్ అదే ఎలా నాకు సారీ కట్టుకోవడం రాదు, మమ్మీ లేదు ఇప్పుడు నాతో. హాఫ్ సారీ అంటే మళ్ళీ ప్లీటింగ్స్ చెయ్యాలి. ఇప్పుడు ఇదైతే డైరెక్ట్ వేసుకోవడం వచ్చేయడం అయ్ కంఫర్ట్. అవును. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పానీపూరి జంక్ కాకుండా. ఫుడ్స్, పానీపూరి అన్ని జంక్ ఫుడ్స్. ఓకే. అది ఏమైనా ఉండొచ్చు. పర్టికులర్ ఈ కర్రీ అంటే ఇష్టం అని ఏం లేదు. రైస్. నాకు రైస్ నో. ఆమె వచ్చింది, ఆమెకు అడగండి. నేను 25 డేస్ అయింది నేను ఆమె ఇంట్లోనే ఉన్నాను. 1 డే కూడా ఐ డెంట్ ఈట్. నేను బయటికి వెళ్ళి మోమోస్, పానీపూరి, చైనీస్, అదే డైలీ. వామ్మో, అయినా లావ్ అవ్వట్లేదు. డైలీ వర్క్ చేస్తున్నాను నేను. ఇంట్లో ఉంటే డిఫరెంట్ ఉంటా, ఇక్కడ ఉంటే డిఫరెంట్ ఉంటా. అవి తిని బ్రతికేస్తారు. అవును, చాలా టైం అది కూడా తిన్నాను. పబ్స్ కి వెళ్తూ ఉంటారా? లేదు, నేను పబ్బే చూడలేదు ఇంతవరకు. పబ్బే చూడలేదు నేను. 3 డ్రెస్సెస్ కొన్నాను పబ్ కోసం. అది ఎప్పుడో వెళ్ళేసి ఆ డ్రెస్ వేసుకుంటానని అది రీల్స్ లో యూజ్ చేశాను. ఒక డ్రెస్ అయితే ఆ గోల్డెన్ కలర్ ఒక అది నేను పబ్ కోసం తీసుకున్నాను. ఎప్పుడో పబ్కి వెళ్తే ఆ డ్రెస్ నేను ఒక్కసారి నేను ఫ్రెండ్స్ కలిసి అంటే వెళ్ళడం అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయితే అక్కడ గొడవ జరిగింది, వాళ్ళిద్దరు కొట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసారు. నాకు ఆ పబ్ లైఫ్ చూడాలని ఉంది. జస్ట్ వాంట్ టు వైబ్ విత్ దట్. తీసుకెళ్తారు ఎవరైనా? తీసుకెళ్తారు? లేదు, నాకు జస్ట్ నేను ఎలాగో తాగను, నేను నాన్ వెజ్ తినను, కానీ డాన్స్ ఆ వైబ్ ఎలా ఉంటది, ఆ లైఫ్ ఎలా ఉంటది అని చూడాలని ఉంది. జస్ట్ దానికోసం, ఇంకేం లేదు. షూట్స్ కోసం చాలా కంట్రీస్ కి తిరుగుతూ ఉంటారు. అవును. అవునా? మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? నేను ఇండియా తప్ప ఇంకెక్కడ వెళ్ళలేదు. నా పాస్పోర్ట్ ఇప్పుడు వెరిఫికేషన్ లో పంపించారు. ఓకే. గోవా వెళ్ళారా? లేదు, వెళ్ళలేదు. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్, బెంగళూరు, పూణే, చిక్మగళూరు, రాజస్థాన్ ఆ సైడ్, ఇందోర్, సూరత్ ఆ సైడ్, అది కూడా వర్క్ పర్పస్ గానే. ఇలా నార్మల్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంటే లైఫ్ ఎలా ఉంటది. కూర్గ్ వెళ్ళాను, అది దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆర్జీవి సార్ ఆ టీమ్ తోనే వెళ్ళాను. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఎంజాయ్ కూడా చేసాం అన్ని, అంటే కాటేజెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. బట్ అది కూడా జస్ట్ వర్క్ ప్రకారంగా. ఓకే. మీకు ఒకవేళ పర్సనల్ గా వెళ్ళాలి ట్రిప్ కి ఇక్కడికి అని ఏదైనా ఉందా? ఏదైనా ప్లేస్ ఉందా అట్లాంటిది? ఎస్. ఏంటది? సింగపూర్కి వెళ్ళాలి. ఎస్. ఓకే. షాపింగ్ అంటే ఇష్టమా బాగా? నేను ఇలా ఉన్నాను, అవన్నీ మమ్మీ కొనుక్కుంటుంది. ఐ డోంట్ హ్యావ్ దట్ సెన్స్. నాకేం సూట్ అవుతుంది. నేను ఎప్పుడైనా జూడియోకి వెళ్తే, వెస్ట్ సైడ్కి వెళ్తే, ఎక్కడైనా వెళ్తే నేను వేసుకొని ఫోటో పంపిస్తా. ఇఫ్ షీ లైక్స్ దట్ థింగ్ దెన్ ఓన్లీ ఐ పర్చేస్. లేదంటే అక్కడే నాకు ఎంత అయినా నచ్చినా సరే నాకు తెలుసు ఆ మమ్మీ వద్దంటుంది అంటే ఇట్ వోంట్ సూట్ మీ ఆర్ ఎనీథింగ్. సో మేబీ ఎక్స్పెన్సెస్ చూస్తుందేమో అని షీ మైట్ బి లైక్ కి వద్దు ఇది అని, కానీ తను వద్దంటే ఐ వోంట్ టేక్. ఓకే. తన్వి గారు మంత్లీ ఒక
3-4 లక్షలు సంపాదిస్తారా? అంత లేదండి, అంత ఉంటే నేను ఇక్కడ ఒక ఎంత. సాంగ్ ఒక సాంగ్ కి ఎంత వరకు ఉంటుంది అది పేమెంట్? యూనియన్ పేమెంట్ వస్తుంది. ఓకే. అందరికి అందరికీ సేమ్. కట్ అవుతూ మీకు వస్తుందా ఫైనల్ గా? లేదు లేదు, అది అసిస్టెంట్స్ పేమెంట్ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగో రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ అలా ఉండేది, అంటే యూనియన్ అకౌంట్స్ లేదంటే ఇన్ఛార్జ్ వాళ్ళు అంటే తినడం అవన్నీ ఫస్ట్ ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు సేమ్ అందరికి ఒకే పేమెంట్ ఉంటుంది. యూనియన్ ఎంత పేమెంట్ వరకు ఉంటుంది అంటే 6,000 5,500 ఏదో పర్ డే. అవును, 6,500 పర్ డే. 5,500 to 6,000 మధ్య ఏదో పర్ డే ఉంది. నాకు ఎగ్జాక్ట్ గా అమౌంట్ తెలియదు. ఎన్ని డేస్ ఉంటుంది షూట్ అట్లా? 4-5 days. 4-5 డేస్. అవును. సో వాటితోని మళ్ళీ మీరు కాస్ట్యూమ్స్ అని మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పెన్సెస్ అన్ని మేనేజ్ చేయాలి. ఎస్. సరిపోతుందా మరి? ఇంట్లో నుండి తీసుకుంటున్నారా లేదు. ప్రెజెంట్? అంటే నా ఫోన్ పే కూడా లేదు. అన్ని ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 20 రూపీస్ పానీపూరి తినాలనంటే కూడా మమ్మీ నేను స్కానర్ పంపిస్తా, డాడీ ఫోన్ పే చేస్తారు, మమ్మీ ఫోన్ పే చేస్తారు. సో అది నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదు, ఇంట్లో అన్ని మంచిగా ఉంది. కానీ నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను పాస్ట్లో. అప్పటి నుంచి ఒక్కటి ఉంటుంది, ఎందుకంటే మమ్మీ డాడీ చాలా ఫేస్ చేశారు, చాలా అంటే చాలా స్ట్రగల్స్ చూశారు. అది ఎక్కడో నేను బ్యాక్ ఇవ్వాలి అని ఒక ఫీలింగ్ ఉంది ఎక్కడో. దానికోసం నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్ ఇష్యూస్, దానికి ఏం లేదు. చాలా జరిగింది, అంటే 4 members పాయిజన్ తాగేసి వి షుడ్ డై, అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి. ఓకే. మీరు 4 members, మమ్మీ డాడీ నేను నా బ్రదర్. సో అది కమ్బ్యాక్ అవ్వాలని వర్క్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, బిజినెస్ లాస్. ఓకే. మరి అంటే అంత సూసైడ్ వరకు వెళ్ళాలి? చాలా జరిగింది, అది ఎక్కడో ఎవరికి తెలీదు, అది జరిగింది, జస్ట్ అది జరిగింది అంతే. ఓకే. దాని తర్వాత అందరు ఫైట్ బ్యాక్ చేసి డాడీ అయితే గివ్ అప్ అయ్యారు. ఇంకా పాయిజన్ ఉంది ఇంట్లో, అదొక్కటే, అది తీసుకోవడానికి కూడా మనీ లేదు. ఆ పాయిజన్ ఎక్కడి నుంచి ఫినైల్ తీసుకొచ్చి ఇది తాగండి అని డాడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యాము. మమ్మీ ఫైట్ బ్యాక్ చేసింది, లేదు ఐ క్యాన్ ఫైట్ బ్యాక్. ముంబైలో అన్నీ ఉంది అసలు, అంటే పూణేలో హార్డ్ వర్క్ చేయాలని ఏం లేదు, ముంబైలో అన్ని బాగానే ఉంది. అన్ని ప్రాపర్టీస్, మన ఫ్లాట్స్, బిల్డింగ్స్ అవన్నీ ముంబైలో ఉన్నాయి, ఫుల్ ప్రాపర్టీ ఉంది ముంబైలో. మమ్మీ చెప్పింది, ఎలాగో మీ మమ్మీ డాడీయే కదా, వీ కెన్ ఆస్క్ దెమ్, అవన్నీ ఎలాగో డాడీ పేరులోనే ఉంది ఫుల్ ప్రాపర్టీ, సో ఇట్స్ మై డాడ్స్ ప్రాపర్టీ, వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు, వీ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ హెల్ప్, ఎలాగో మన పేరెంట్సే కదా, దే విల్ హెల్ప్ అని. వద్దు, నేను ఒక మ్యాన్ ఈగో, ఐ వోంట్ గో, నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా ఇది తాగి ఈవెన్ యూ గైజ్ డై అండ్ నేను కూడా అదే చేస్తాను అనేసి మమ్మీ ఫైట్ బ్యాక్ చేసింది. ఆ డే నుంచి ఇప్పుడే 10-12 years అయింది అంతే, చాలా టైం కూడా అవ్వలేదు. ఇప్పుడు తాగేసారా ఆ రోజు పాయిజన్? లేదు, మమ్మీ ఉంది కదా, మమ్మీ చాలా ఫైట్ బ్యాక్ చేసింది, లేదు ఇది చెయ్య, ఆల్రెడీ మనకి ఇప్పుడే కదా, వాళ్ళు ఏం చూడలేదు. ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాయ్స్ ఆల్సో. నా చిన్నప్పుడు కూడా అంటే అలా ఉండేది ఫస్ట్ సిచ్యువేషన్, అన్నీ బాగుంది ఇంట్లో, అయినా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అవన్నీ కంబ్యాక్ అయ్యి ఇప్పుడు అన్నీ బాగానే ఉంది. నా ఫస్ట్ గిఫ్ట్ బర్త్డేకి కూడా మమ్మీ నాకు టెడ్డీ బియర్, నేను ఫస్ట్ గిఫ్ట్ కూడా టెడ్డీ బియరే అడిగాను. అది కూడా నేను 16 or 17 ఉన్నాను అప్పుడు టెడ్డీ బియర్ అంటే ఇలా తొక్కేసాం, కానీ నేను టెడ్డీ బియర్ ఎలా ఉంటుందని చూడలేదు. సో ఫస్ట్ గిఫ్ట్ కూడా టెడ్డీ బియర్ ఇచ్చారనమాట. ఎవరికి తెలీదు, అందరు అదే అనుకుంటారు, రే అమ్మాయికి అన్ని మంచిగా ఉంది కదా, రిచ్ ఉంది, మరి ఇది ఎందుకు, యాటిట్యూడ్ ఉంది. కానీ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎవ్వరు ఫేస్ చేయలేదు. ఇంట్లో బాగుండకపోతే ఓకే, అందరు ఫేస్ చేస్తారు, నా అన్ని బాగుండేది, దాని వల్ల కూడా ఇక్కడ కూడా అదే నేను ఫేస్ చేస్తున్నాను. అది ఎక్కడో బాగా హర్ట్ అయింది కదా, చాలా హర్ట్ అవుతుంది. దాని నుండి నేర్చుకుంది, రియలైజ్ అయింది ఏంటి? ఆ సిచ్యువేషన్స్ నుండి నేను ఇది లెర్న్ చేసుకున్నాను,
మళ్ళీ అలాంటి సిచ్యువేషన్‌కి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటాం కదా! మన ఓన్ పీపుల్స్ కి కూడా వీ షుడ్ నాట్ ట్రస్ట్. మనం ఎందుకంటే అది చాలా దగ్గరున్న పర్సనే ఐ మీన్ ఫైనాన్షియల్ గా ఏమంటారు దాన్ని లాస్ తెలుగులో లాస్ చేశారు. చాలా దగ్గరున్న పర్సన్. సో ఎవ్వరికి నమ్మొద్దు. ఫైనాన్షియల్ గా ఎవరితో అంటే రిలేషన్ రిలేషన్స్ పెట్టుకో. పెట్టుకోవద్దు. అంటే చాలా జరిగింది అది. ఇప్పుడు దాని నుండి రియలైజ్ అయ్యి ఫైనాన్షియల్‌గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి అని అంతే. కష్టపడుతున్నారు. అందుకే లవ్ మ్యాటర్ కి కూడా ఐఎమ్ నాట్ అంటే ఒక్కసారి ఆ వేలోకి వెళ్తే మళ్ళీ బయటకు రాలి. వర్క్ అవన్నీ పక్కన పెడితే అదే ఉంటది, ఇంకా ఏం పని ఉండదు. అదే అదే రీజన్. అందుకోసమనే మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యట్లేదు మా తన్వి. అంతేనా? ఎస్ నచ్చినా కూడా యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అంతే. ఆ పర్సన్ ఎవరో కూడా చెప్తే బాగుండదు కానీ చెప్పట్లేదు. లేదు లేదు, ఓకే. వాడు ఓవర్ ఫీల్ అయిపోతాడు. వాడు ఓవర్ ఫీల్ అయిపోతాడు అంట. నేను వీడికే చెప్పను, డైలీ మాట్లాడుతూ ఉంటా కానీ నేను వీడికే చెప్పను. ఇంకా ఈ ఇంటర్వ్యూలో చెప్తే ఏమో. ఓకే. సో ఫైనల్ గోల్ ఒక బంగ్లా కొనుక్కోవడం. అవును, మమ్మీ డాడీకి ఒక లగ్జూరియస్ లైఫ్ ఇవ్వాలి. Life వాళ్ళు ఇవ్వాలి. చాలా ఫేస్ చేశారు. మా మమ్మీకి ఇక్కడ గ్యాప్ ఉంది అంటే అవన్నీ అయిపోయిన తర్వాత మంచి రెస్టారెంట్ ఉండేది. అవన్నీ అయిపోయిన తర్వాత మమ్మీ బ్యాగ్స్ ఐ మీన్ బుటిక్ ఉంది మనకి. అంటే అది దానికి ఏమంటారు నాకు తెలీదు. షీ హోల్డ్స్ బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఫుల్ గ్యాప్ ఉంది. అది 4, 4, 5, 5 అంటే స్టెప్స్. అది ఎక్కేసి వేరే వాళ్ళని చూపించాలి. ఆ క్లాత్స్ అవన్నీ చాలా నా మమ్మీ డాడీ చేశారు. ఓకే. సో అవన్నీ చూసిన తర్వాత ఎందుకని మనం కూడా వర్క్ చేసి వాళ్ళకి ఏదో ఒక చోట గిఫ్ట్ అయినా సరే. ఇంకా వరకు ఐ డింట్ ఈవెన్ గిఫ్టెడ్ దెమ్ ఇన్ సింగిల్. ఏం గిఫ్ట్ చేయలే. అదొక్కటి ఒక ఫ్లాట్ అయినా సరే, బంగ్లో అయినా సరే నేను సంపాదించిన వాళ్ళని గిఫ్ట్ ఇవ్వాలని ఒక అంతే. ఇప్పుడు నువ్వు ఏం చేసిందంతా కూడా పంపిస్తున్నావు కదా! అవును పంపిస్తున్నాను కానీ అది ఇంకా నా గోల్స్ వేరు. సంపాదించిన చాలా తక్కువ. అది అంతా ఏం లేదు. పెద్దగా చెయ్యాలి. మమ్మీకి ఒక్కటే ఒక కోరిక ఉంది. నేను ఐ మీన్ ఏమంటారు నాకు తెలుగు రాదు. అంటే मैं मरने के पहले तुमको मुझे 70 mm స్క్రీన్ पे देखना है. ఓకే. అదొక్క డ్రీమ్ మమ్మీకి. ఓకే. సో అది ఎప్పుడు అవుతుందో నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ అవుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతున్నారు. అవును, డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. నాకు అలా అనిపించలేదు కానీ. అవునా? చాలా మంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెస్టర్న్ వేసుకోవద్దు, మాకు ట్రెడిషనల్ గా కావాలి అన్న వాళ్ళే ఉన్నారు. ఫోక్ లో అయితే పర్టికులర్ గా చూసేది కూడా అదే. ఈ అమ్మాయి వెస్టర్న్ వేసుకొని సడన్ గా ట్రెడిషనల్ లో కనిపిస్తే ఆ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. అవును. కానీ రెగ్యులర్ చుడీదార్స్ లో ఉండే ట్రెడిషనల్ ని ఫాలో అయ్యే అమ్మాయిస్కి ఆ లుక్స్ వేరే ఉంటుంది. అలాంటి అమ్మాయిలు దొరకట్లేదు అని బయట బాధపడుతున్నారు. మీరేమో ఆపర్చునిటీస్ రావట్లేదు. అదే ఈ నేను రకంగా. దానికోసం వెయిటింగ్ లో ఉన్నాను. మంచి ఆపర్చునిటీస్ వస్తే నేను ఎప్పటి నుంచో రెడీగానే ఉన్నాను. నువ్వు చిన్న పిల్లల్లా కనిపిస్తావు అంటే నాకు ఇష్టపడిన వాళ్ళు కూడా అదే చెప్తారు. నువ్వు బాగున్నావు, స్క్రీన్ పైన నీ ప్రెజెన్స్ బాగుంది. ఇప్పుడు నేను నైనిషాతో ఫోటో అప్లోడ్ చేశాను. ఈ ఫేస్ కట్ ఆ ఫేస్ కట్ చాలా డిఫరెంట్. మనం ఏం చూస్తామంటే స్క్రీన్ లో అవును. అమ్మాయి ఎలా కనిపిస్తుంది అని చూద్దాం. ఒరిజినల్ చూసిన తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయి వద్దు చిన్న పిల్లల ఫేస్ ఉంది స్క్రీన్ పైన బాగోదు అని చెప్పిన తర్వాత అంటే నాకు అదే కొంచెం ఎక్కడో బాధగా అనిపిస్తుంది. సరే ఓకేలే లైట్ తీసుకుందాం, ఎప్పుడైనా వస్తుంది ఆపర్చునిటీ. రాసి ఉంటే తప్పకుండా అది వస్తుంది. అవుతుంది. ఈ డి కోసమే నేను అంటే ట్రై కూడా చెయ్యలే, అయినా వచ్చింది. అది కూడా వస్తుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఐ డెంట్ ట్రైడ్ వచ్చింది, అది వస్తుంది. ఓకే. అంతే. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మమ్మీకి డాడీకి మీ ఫ్యామిలీకి నీ ఎనిమీస్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ మమ్మీకి డాడీకి ఇప్పటివరకు థ్యాంక్స్ చెప్పడం కానీ. డైలీ చెప్తూనే ఉంటా, డైలీ వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటా, డైలీ ఫైట్ చేస్తూనే ఉంటా. ఓకే. బట్ అవును నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. వాళ్ళు చాలా 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 కష్టపడి నాకు ఐ మీన్ దే హ్యావ్ మేడ్ మీ వేర్ ఐ యామ్.
సో చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా వాళ్ళకి. అండ్ అంతే, ఎనిమీస్ అయితే ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ వాట్ దే థింక్. నేను ఆ నెగటివ్ కమెంట్స్ ఇంతవరకు రాలేదు. బట్ అంటే ఎప్పుడైనా వస్తే కూడా నేను అవన్నీ పట్టించుకోను. నాకేం చేయాలని ఉంది నాకు తెలుసు. నేను అంటే గుడ్ వేలోనే చేస్తున్నాను. ఇప్పుడు కమిట్మెంట్స్ చేస్తే అవన్నీ చేస్తే నాకు బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ నాకు ఎక్కడో నేను మంచిగానే ఉండాలి అని అంటే నా క్యారెక్టర్ పైన ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు పాయింట్ అలా ఉంది అని. సో ఎస్, హేటర్స్, నెగటివ్స్ అవన్నీ నేను పట్టించుకోను. ఓకే. సో హ్యాపీ కిడ్. ఎస్, నేను చాలా హ్యాపీగా ఉంటా. అదే అనుకుంటారు ఈమె అసలు చాలా ఎమోషనల్ కూడా ఉంటా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు తెలీదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. స్మైల్ మాత్రం అలా ఉంటది. ఎస్, ఇలానే ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ అవ్వాలి. ఈసారి సాంగ్స్ లో కాకుండా స్క్రీన్ పైన చూడాలి. ఎప్పుడైతే ఓకే, yes, definitely. దానికోసం కూడా కొంచెం ట్రై చేయండి. ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్ గా అది అవుతుంది సక్సెస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు చెప్తుంటే తెలుస్తుంది. అంటే నేను చూస్తున్నాను కదా, ఆల్మోస్ట్ 1 month నుండి ఎంత బిజీగా ఉన్నారు. ఈవెన్ యాక్సిడెంట్ అయినా కూడా వదిలిపెట్టేసి వర్క్కి వెళ్ళిపోయారు. ఇంత బిజీ టైంలో కూడా మాకు 1 hour టైం ఇచ్చి థ్యాంక్ యూ. మీకే థ్యాంక్ యూ. నాకు ఎంత భరించారు, నా అన్ని సోది మాటలు భరించారంటే మీకే థ్యాంక్ యూ. అలా ఏం లేదు, చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. మాకు రావాల్సినవి మాకు వచ్చాయి. సో అది మన తన్వి గారి గురించి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.